89వ కీర్తన 21 నుండి మొదలు పెడదాం. నా బాహుబలం అతనిని బలపరచును, ఏ శత్రువు అతని మీద జయమునందడు, దోషకారులు అతని బాధపరచరు, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పగబట్టు వారిని మొత్తెదను. చాలండి, తర్వాత చదువుదాం. ఈ పునరుద్ధానం తెలియదు వాక్య భాగం 89:21 నుంచి కొన్ని మాటలు మనం చదివితే, నా చేయి ఎడతెగక అతనికి తోడైయుండును, నా బాహుబలము అతనిని బలపరుచును. ఈ దినం దేవుని యొక్క హస్తము ఏ విధముగా మనల్ని బలపరుస్తుంది? ఎవరిని బలపరుస్తుంది? ఏ విధముగా? నా చెయ్యి ఎడతెగక అతనికి తోడుగా ఉండును. ఇది ఎజ్రాయిలైనటువంటి ఏతాను రచించినప్పుడు ఇది దావీదుని గురించి చెబుతున్నటువంటి మాటలు. దావీదుకు దేవుడు తోడై ఉంటాడని, అలాగే దేవుని యొక్క బాహుబలం అతను ఏం చేస్తుందంటే బలపరచును అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుని యొక్క హస్తము ఎవరికి ఎడతెగక తోడై ఉంటుంది? దేవుని యొక్క బాహుబలం అనేది ఎవరిని బలపరుస్తుంది అంటే, ఇదే దావీదుని గురించి చెప్పబడిన మాట ఏమిటంటే కీర్తనలో, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. అంటే దావీదుకి బలం ఎవరంటే దేవుడే. నా బలము నీవు, నా శక్తి నీవు. అయితే కొందరు రథముల బలమును బట్టి, గుర్రముల యొక్క బలమును బట్టి అతిశయిస్తుంటే, దావీదైతే అంటున్నాడు, నా దేవుడి నామమును బట్టి నేను అతిశయిస్తున్నాను అంటాడు. నిజమే, గుర్రముల యొక్క కాల్బలమును బట్టి, రౌతుల యొక్క కాల్బలమును బట్టి యెహోవా ఆనందించే దేవుడైతే కాదు. బలము నాదని ఒకమారు, బలము నాదని దేవుడు రెండవసారి చెప్తున్నాడు. కనుక దావీదుకున్న బలం ఏంటంటే దేవుడే. కానీ అనేక సందర్భాలలో దావీదును బలహీనపరచాలనే ప్రయత్నం చేసిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుని యొక్క చేయి ఎడతెగక ఏం చేస్తుండేదంటే అతనికి తోడుగా ఉంటుండేది. ఆ బాహుబలము కూడా అతను ఎంతో బలపరుస్తూ ఉండేదట. దేవుడి హస్తము తోడుగా ఉన్నప్పుడు, దేవుని బాహుబలం అనేది బలపరిచినప్పుడు ఏ శత్రువు అతని మీద జయమునందడు అని చెప్తున్నాడు. దోషకారులు అతనిని బాధపరచరట, అతని ఎదుటి నిలవకుండా అతన్ని విరోధులను నేనేం చేస్తా అంటే పడగొట్టేస్తాను. కారణం ఏమిటంటే, నా బలము నీవేనయా అని దావీదు దేవుని బలాన్ని ఆశ్రయించాడు. తన బలమును ఆశ్రయిస్తే గనక తన జీవితంలో ఖచ్చితంగా గొలియాతు ముందు చనిపోయేవాడు ఏ రోజు దావీదు. కానీ యెహోవా నా బలమా అని చెప్పడమే కాదు, యుద్ధం యెహోవాదే అని చెప్పి ఎవరు వెళ్ళడానికి సాహసించినటువంటి గొలియాతు మీదకి ఇశ్రాయేలులో అనేక మంది వీరులు, శూరులు అనేటువంటి వారు ఎంతో మంది ఉన్నప్పటికీ సరే, గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళడానికి ఎవరును ఒక్కరు కూడా ముందుకు రానటువంటి రోజుల్లో దావీదు వెళ్ళాడు, నేను యుద్ధం చేస్తానని. కానీ ఆ యుద్ధంలో ఒకటే మాట చెప్తున్నా, గొలియాతు ముందుకు వెళ్ళినప్పుడు, యుద్ధం నేను కాదు నీతో చేసేది, నా దేవుడు నీతో యుద్ధం అనేది. ఈ యుద్ధం ఎవరిది అంటే దేవునిదే. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. 89వ కీర్తన మనం చదివిన వాక్య భాగం 23వ వచనములో ఏమండి, 24వ వచనం, నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడైయుండును. దేవుని యొక్క హస్తము లేదా దేవుని యొక్క చెయ్యి ఎడతెగక దావీదుకు తోడుగా ఉంది అంటే, నా విశ్వాసతయు నా కృపయు. ఎవరి విశ్వాస్యత, ఎవరి కృప అనేది తోడుగా ఉంది అంటే దేవుని యొక్క విశ్వాస్యత, లేదంటే గనక దేవుని యొక్క కృప అతనికి తోడుగా ఉండును అన్నాడు. నిజమే, ఈ లోకంలో ఏ మనుషుడు దావీదుకు ఒక విధంగా తోడుగాను, సహాయకుడుగాను, సహకరించేటువంటి వారిగా ఎవరూ లేరని చెప్పాలి. దావీదుకు ఎప్పుడు దేవుడే తోడుగా ఉంటూ ఉండేవాడట. ఇదే విషయంలో యెహోవా యోసేపుకు తోడైయుండును అని రాస్తున్నాడు ఆదికాండములో. ఏమండి, ఇలా మనం గమనించినట్లయితే దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు, నా నామమును బట్టి అతని కొమ్మును హెచ్చింపబడును. నా నామం బట్టి ఏం చేస్తానంటే అతని కొమ్మును నేను హెచ్చిస్తాను, అతన్ని నేను హెచ్చిస్తాను, అతన్ని నేను దీవిస్తాను, అతని కొమ్ము ఎత్తుతాను. అంటే అతని తల పైకి
నేను ఎత్తుతాను, తలెత్తువానిగా చేస్తాను. లరా దావీదు జీవితంలో దేవుడు అంతగా తోడై ఉండడానికి గల మొదటి కారణం అనేది, దేవుడు అన్నాడు ఎప్పుడు, దావీదు ఒకటే మాట, నా బలము నీవేనయ్యా, నా శక్తి నీవేనయ్యా అని దేవుని బలం మీద ఆనుకున్నాడు, దేవుని బలం మీద ఆధారపడ్డాడు, దేవుని శక్తిని ఆశ్రయించాడు దావీదు. అందుకే దేవుని హస్తము తోడుగా ఉంటుంది, ఎడతెగక తోడుగా ఉంటుంది, అది బలపరుస్తూ వచ్చింది. రెండవది, దావీదు చేసినటువంటి ప్రార్థనలో మనం గమనించినట్లయితే చూడండి, 26వ వచనం అంటున్నాడు, నీవు నా తండ్రివని నా దేవుడవు. ఏవండి, నీవు నా తండ్రివి, నా దేవుడవు. ప్రార్థన చేస్తున్నాడు, నీవెవరివి? నా తండ్రివి. ముందల నా దేవుడు అని చెప్పలా. మనం ఏమని ప్రార్థన చేస్తామంటే, అయ్యా నువ్వు నా దేవుడవు, నా దేవుడవు అని ప్రార్థన చేస్తుంటాం. కానీ దావీదు ప్రార్థనలో నా తండ్రి అని మొదలు పెడుతూ ఉండేవాడట. కారణం ఏంటో తెలుసా? ఇహలోకములో ఉన్నటువంటి తన తండ్రి ఏ రోజు తనని అంతగా ప్రేమించినట్లుగా గాని, అసలు ఒక కుమారుడు తనకి కడసారి వాడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మరి గుర్తు తీసుకురావటానికి గాని చెప్పటానికి కూడా ఇష్టపడనటువంటి తండ్రి ఈ తండ్రి. తైలపు బుడ్డు తీసుకుని వచ్చినటువంటి సమూయేలు అన్నాడు, వీరు కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా నీకు కుమారులు అని అడిగిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు, దావీదు అనేవాడు ఒకడు ఉండాలి, తనకు పుట్టిన వాడే ఒకడున్నాడు అనేటువంటి గుర్తు లేదు అంటే, నేను అనుకుంటున్నాను ఇంట్లో ఒక పనివాడిని మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటామా మన పిల్లలతో పాటు? ఏవండి, గుర్తుపెట్టుకోం కదా. అలాగే దావీదు కూడా ఇంట్లో ఒక పనివాడే అని చెప్పాలి. ఆ ఇంట్లో పుట్టినప్పటికీ సరే ఆ ఇంట్లో ఎలా పెరుగుతున్నాడు అంటే ఒక పనివాడిలాగా పెరుగుతున్నాడు, గొర్రెలు కాచుకునేటువంటి వాడిగా పెరుగుతున్నాడు. తండ్రి ఎప్పుడు దావీదుని ఎందుకు పంపిస్తున్నాడు? ఏమండి, మిగిలినటువంటి 7 ఉన్నారుగా తనకు ముందు, వీళ్ళెవరిని ఏ రోజు ఆ గొర్రెలను కాయటానికి గాని అరణ్యానికి గాని పంపించేనట్లుగా లేదు. ఎక్కడ తండ్రి పంపించలేదని ఏ రోజు దావీదు తండ్రి మీద ఆయాసపడినట్లుగా లేదు. నేనే వెళ్ళాలా, ఈ పని పద్దాక నేనే ఈ గొర్రెలను కాయాలా, ఈ ఎండలో, ఈ వానల్లో, ఈ మంచులో, ఈ అరణ్య ప్రదేశాలలో, క్రూర మృగాల మధ్యలో మరి నన్ను ఇలా పంపిస్తూ ఉన్నావు, నీకేదైనా న్యాయమా? మరి మిగిలినటువంటి నా అన్నయ్యలు ఉన్నారు కదా, వాళ్ళని పంపించవచ్చు కదా అని ఒకరితో ఏమాత్రమును తన సహోదరులతో ఏమండి మరి ఈర్ష్యగాను అసూయగాను నాకే ఎందుకలా చెప్తున్నావు, నేనే పని చేయాలా అని విరోధముగా గాని వ్యతిరేకంగా గాని ఆయాసకరంగా గాని తండ్రితో మాట్లాడినట్లుగా గాని తన సహోదరులతో మాట్లాడినట్లుగా గాని దావీదు జీవితంలో చరిత్రలో కనిపించదు. దేవునికి స్తోత్రాలు చెప్దామా? అంటే తనలో అసూయ ఈర్ష్య అనేది లేదు, తనని ప్రేమించట్లేదు, తన సహోదరుని ప్రేమిస్తున్నాడనేటువంటి భావన ఏ రోజు కలిగి ఉండేవాడు కాదు. కారణం ఏమిటంటే అతడు ఎక్కువగా దేవునిని ప్రేమిస్తున్నాడు గనక. హల్లెలూయా. నా తండ్రి ప్రేమించినా ప్రేమించకపోయినా, నా సహోదరులు ప్రేమించినా ప్రేమించకపోయినా, నా తండ్రి దృష్టిలో నేను లెక్కున్నా లేకపోయినా, నా సహోదరుల దృష్టిలో నేను లెక్కున్నా లేకపోయినా, నా పరమ తండ్రి దృష్టిలో నేను లెక్కలో ఉంటే చాలు. హల్లెలూయా. అవునండి, నన్ను వాళ్ళు లెక్క చేయట్లేదు, వీళ్ళు లెక్క చేయట్లేదు, నన్ను వీళ్ళు పడుచుకోవట్లేదు, నా కుటుంబం పడుచుకోవట్లేదు, నా సహోదరులు పడుచుకోవట్లేదు, లేదంటే కనుక నా సహోదరులు పడుచుకోవడం లేదు, నా అన్నదమ్ములు పడుచుకోవట్లేదు, నా తల్లిదండ్రులు పడుచుకోవట్లేదు, నా ఎడలు ఎవరో జాలి చూపించట్లేదు, నా ఎడలు ఎవరో దయ చూపించట్లేదు, నా కుమారులు పడుచుకోవట్లేదు, నా కుమార్తెలు పడుచుకోవట్లేదు. అవునో, నేనెవరో పడుచుకోరు, నీ ఎడల ఎవరో కనికరం చూపించరు, నీ ఎడల ఎవరో జాలి చూపించరు, నీ ఎడల ఎవరో దయ చూపించరు. ఈ లోక సంబంధమైన ప్రేమలు ఆ విధంగా ఉంటాయి. కానీ దావీదు జీవితంలో మాత్రం ఒకటే, నీవు నా తండ్రివని. ఏమండి, ఈ తండ్రి ప్రేమించినా ప్రేమించకపోయినా, ఈ తల్లి ప్రేమించినా ప్రేమించకపోయినా, నీ కుమారుడు ప్రేమించినా ప్రేమించకపోయినా, నీ కుమార్తె ప్రేమించినా ప్రేమించకపోయినా, నీవు నా తండ్రివయ్యా అని దావీదు ప్రార్థన చేస్తూ, నా దేవుడవు, నా తండ్రివి, నా దేవుడవు. అలా తండ్రి అని పిలిచినప్పుడట దేవుడు ఎంతగానో ఆనందపడిపోయేవాడట, దేవుడు ఎంతగానో సంతోషించాడట. నా రక్షణాదుర్గము అని అతడు నాకు మొరపెట్టెను అని అతడు నాకేం చేశాడు? మొరపెట్టాడు అని అతను నాకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ విధంగా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు, మనము చేస్తున్నాడు అని మొరపెడుతున్నాడు నాకు. అతను మొరపెట్టినప్పుడల్లా నా తండ్రి అని మొరపెడుతూ ఉండేవాడట. చాలా గొప్ప విషయం. అందుకే
దావీదుకు దేవుడు ఎప్పుడు దావీదును జ్యేష్ఠ కుమారుడుగా కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. దేవునికి స్తోత్రాలు చెప్దామా? తండ్రి అని పిలిచినప్పుడు వెంటనే దావీదు విషయంలో దేవుడు ఏమన్నాడట? నా జ్యేష్ఠ కుమారుడు అయ్యా, నా పెద్ద కుమారుడు నువ్వు. తన ఇంట్లో కడసారి వాడు, దేవుని ఇంట్లో జ్యేష్ఠుడు. మరొకసారి స్తోత్రం చెప్దామా? ఈ ఇంట్లో లెక్క చేయబడనవాడు ఆ ఇంట్లో లెక్కలో ఫస్ట్ లెక్కలో ఉన్నాడు, మొదటి స్థానంలో ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు సమాజం దృష్టిలో గాని, గ్రామం దృష్టిలో గాని, నా కుటుంబ దృష్టిలో గాని, నా బంధువుల దృష్టిలో గాని, నా రక్తస్తంభం దృష్టిలో ఒకవేళ నేను తృణీకరింపబడిన వాడిగా, తృణీకరింపబడిన దానిగా, లెక్క లేనటువంటి దానిగా, లేకపోతే గనక ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తిగా ఒకవేళ నేను ఉన్నాను అని అనేక సార్లు నువ్వు బాధపడుతూ ఉండవచ్చు, అనేక సార్లు నువ్వు వేదన కలిగి ఉండవచ్చు. నన్ను సరిగా గౌరవించట్లేదు, నన్ను సరిగా ప్రేమించట్లేదు, నన్ను సరిగా అభిమానించట్లేదని నిన్ను ఎవరు హేళన చేసినా, గేలి చేసినా, తృణీకరించినా, చులకనగా మాట్లాడిన ఒకవేళ ఈ ఇంట్లో తృణీకరింపబడవచ్చు, ఈ ఇంట్లో నిన్ను కడసారిగా వాడిగా ఉండవచ్చు, ఎక్కడో చివరి వాడిగా ఉండవచ్చు. కానీ దేవుని ఇంటిలో దేవుడు నీకు మొదటి స్థానం ఇస్తున్నాడు. హల్లెలూయా. జ్యేష్ఠుడిగా, జ్యేష్ఠురాలుగా నీకు ఇస్తున్నాడు. ఇక్కడ కడసారి వాడు కావచ్చు ఇహలోకములో తన తండ్రి ఇంట్లో, కానీ పరమ తండ్రి ఇంట్లో జ్యేష్ఠుడు. ఇక్కడ తృణీకరింపబడిన వాడిగా ఉండవచ్చు, ఇక్కడ గోతిలో తోసివేయబడి వాడిగా ఉండవచ్చు. అక్కడ కూడా ఏసాపు పిల్లారా మరి యోసేపు కడసారి వాడే, అక్కడ కూడా గోతిలో తోయబడ్డాడు. కానీ దేవుని దృష్టిలో ఐగుప్తి దేశంలో రాజు తర్వాత రాజు స్థానాన్ని దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచాడు. అలాగే దావీదు జీవితంలో కూడా తన జ్యేష్ఠుడికి ఏమి ఇవ్వాలో, ఏ అధికారం ఇవ్వాలో, ఏ హోదా ఇవ్వాలో, ఏ స్థాయిలో ఉంచాలో, ఎలా కొమ్ము ఎత్తాలో, ఎలా తలెత్తువానిగా చేయాలో తండ్రికి తెలుసు. ఎవరికి తెలుసట? తండ్రికి తెలుసు. రేపేం తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా ఆలోచిస్తున్నావే, అవి కావాలని పరమున్న మీ తండ్రికి తెలియదా? నీకేం కావాలో తండ్రికి తెలుసు. నీకెప్పుడు ఏమి ఇవ్వాలో తండ్రికి తెలుసు. ఎప్పుడు ఏది అనుగ్రహించాలో తండ్రికి తెలుసు. ఏ సమయంలో ఏది అనుగ్రహిస్తే అది నీ జీవితానికి మేలు కలుగుతుందో, ప్రయోజనం కలుగుతుందో, ఆశీర్వాదం కలుగుతుందో, దీవెన కలుగుతుందో, అది అన్ని తండ్రికి తెలుసు. తగిన కాల సమయంలో నిన్ను హెచ్చిస్తాను. నువ్వు నా బలిష్టమైన రెక్కల కింద దీన మనసుకులు అయ్యుండో, ఆ కాలము ఆ సమయంలో నేనే తొందర పెడతాను. అవును. అలాగే ఏ సమయంలో దీవించాలో, ఏ సమయంలో ఆశీర్వదించాలో, ఏ సమయంలో వర్ధిల్ల చేయాలో, ఏ సమయంలో విస్తరింప చేయాలో అది తండ్రికి తెలుసు. ఆ సమయం, ఆ కాలము అనేది దావీదు జీవితంలోకి వచ్చింది. తైలపు బుట్టు తీసుకుని వచ్చిన సమూయేలు, స్తోత్రం, హల్లెలూయా. నేను కోరుకున్నవాడు ఇతడే, ఎందుకంటే అతడు నాకు తండ్రి అని మనవి చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు. నా దేవుడు అని మొరపెడుతున్నాడు, నా రక్షణ దుర్గమని మొరపెడుతున్నాడు, నా ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన నేను వింటున్నాను, ఆ మనవి నేను వింటున్నాను. నువ్వు అనుకుంటున్నావు దేవునికి విధానంలో నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తావు, ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడా, ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా అంటే దీని జవాబు అదే చెప్తుందన్నమాట. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా రక్షణ దుర్గమని, నా తండ్రిని, నా దేవుడిని అతడు నాకు మొరపెట్టెను. ఇది దేవుడు చెప్తున్నమాట. నా మొరపెడుతున్నాడు ఆ విధంగా. మరి నా కుమారుడు విషయంలో 103వ కీర్తనలో చెప్తాడు కదా, తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు దావీదు విషయంలో దేవుడు జాలి చూపిస్తూనే వస్తున్నాడు, కనికరము చూపిస్తున్నాడు, కటాక్షము చూపిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను. హల్లెలూయా. దేవుడు దావీదుని అత్యున్నతుడుగా, ఉన్నత స్థితిలో, గొప్ప స్థితిలో, దీనంతటికీ కారణం ఏమిటనగా నా చెయ్యి ఎడతెగక అతనికి తోడుగా ఉండును, నా బాహుబలము అతన్ని బలపరుచును. నా చెయ్యి ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఎప్పుడు? ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్సుకులై ఉన్నప్పుడు ఆయన చెయ్యి తోడుగా ఉంటుంది. ఆయన బలం మీద ఆనుకున్నప్పుడు, ఆధారపడినప్పుడు ఆయన చెయ్యి ఎప్పుడూ తోడుగానే ఉంటుంది. ఆయనను తండ్రి అని స్వీకరించినప్పుడు ఆయన చెయ్యి ఎప్పుడు తోడై ఉంటుంది. చూసారా? స్వీకరిస్తాడా తండ్రి? చేర్చుకుంటాడా తండ్రి? ఏమో. ఒకవేళ నా తండ్రి ఇంట అనేక మంది పనివాళ్ళు ఉన్నారు, ఆ పనివారిలో ఒకడిగా ఆయన చేర్చుకుంటాడేమో, వెళ్ళి అడుగుదాం అనుకుని
బయలుదేరినటువంటి కుమారుడు ఆ విధంగా ఆలోచించాడు తండ్రి గురించి. చేర్చుకోడు తండ్రి. వాస్తవంగా అయితే తండ్రి మొహం చూడాలంటే సిగ్గుగా ఉంది, అవమానంగా ఉంది. ఏమండి? కానీ ఇక్కడ ఆకలేస్తుంది, తప్పదు. ఆకలి ఏం చేస్తుంది అంటే తిరిగి మరలా బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది. ఏమండి? ఆ ఆకలి అతనికి నేర్పుతుంది. కొన్నిసార్లు ప్రతికూలతలు కొన్ని పాఠాలు నేర్పుతాయి, ప్రతిస్పందనలు కొన్నిసార్లు కొన్ని పాఠాలు నేర్పుతాయి, ఇరుకులు కొన్ని పాఠాలు, ఇబ్బందులు కొన్ని పాఠాలు నేర్పుతాయి. తన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ తండ్రి చేర్చుకుంటాడని అయితే గ్యారంటీ లేదు. పనివాడిగా పెట్టుకుంటాడేమో చూద్దాం. కానీ వాక్యములో మనం గమనించినట్లయితే దూరముగా ఉండగానే తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి వాడి మెడ మీద పడి వాడిని ఏం చేశాడంటే ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా. తండ్రి అని పిలిస్తే దేవుడు పరిగెత్తుకుంటూ వచ్చి ముద్దు పెట్టుకుంటాడండి. తెలుసా? తండ్రి అని నువ్వు దేవునిని ప్రేమిస్తే ఆ తండ్రి ప్రేమ ఎలాగుంటుందో తెలుసా? కొన్నిసార్లు బుద్ధిహీనులుగా ప్రవర్తించిన, కొన్నిసార్లు జ్ఞానహీనులుగా ప్రవర్తించిన, కొన్నిసార్లు మొండిగా ప్రవర్తించిన, ఏమంటే లెక్కలేనితనంగా ప్రవర్తించిన, కొన్నిసార్లు వ్యతిరేకముగా ప్రవర్తించినప్పటికీ సరే ఆ ప్రేమ ఎలాగుందంటే పరిగెత్తుకుంటూ చేర్చుకున్నాడే తప్ప తన ఇంట్లో చేర్చుకున్నాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకుంటున్నాడు. వాడి వస్త్రాలు భయంకరముగా ఏమండి బురద, రోత, ఆ పందుల దగ్గర ఏమండి అక్కడ పని చేసి వచ్చిన వాడిగా ఉన్నాడు. అయినా సరే తండ్రి చేదరించుకోవట్లేదు. వాడి మరి బురదగా ఉన్నాడని అనుకోలేదు, వాడి వస్త్రాలు బాగాలేదని అనుకోలేదు. కానీ ఇక్కడ ప్రేమ ఏం చేస్తుంది అంటే వాడి పాపపు శాపపు జీవితాలను క్షమించి వాడిని శుద్ధీకరించి ఆ ఇంటిలోనికి తీసుకుని వెళ్ళాడు. ఎక్కడ పంపిస్తున్నా అంటండి? తన ఇంట్లోనికి తీసుకుని వెళ్ళండి. లోపల అవకాశం అంతా తండ్రి మన ఎడల చూపించే ప్రేమ అలాగుంటదట. అందుకే దావీదు ఎప్పుడూ తండ్రి అని ప్రేమతో దేవుని పిలిచేవాడట. అవును. తల్లి వడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ వడిలోనే ఒదిగి తినయ్యా. తల్లి వడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ వడిలోనే ఒదిగి తినయ్యా. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా, నీ హస్తం విడువనయ్యా. భయమన్నదే లేదు, భయమన్నదే లేదు, ప్రేమతో నడిచేది నన్ను, ప్రేమతో నడిచేది. తెలివడిలో పవడి బిడ్డవలేనే తండ్రి నీ వడిలో దిగిపోయినయ్యా. తెలివడిలో తండ్రి నీ వడిలోని ఒదిగిపోయినయ్యా. నీ ఉపకారం స్మరించి, నీ ఉపకారం స్మరించి స్తుతి స్తోత్రం తెలిపెదాను, స్తుతి స్తోత్రం తెలిపెదాను. చేయి విడువని నా యేసయ్యా, చేయి విడువని నా యేసయ్యా, కల్వరి నాయకుడా, నా కల్వరి నాయకుడా. తెలివడిలో పవడి బిడ్డవలేనే తండ్రి నీ వడిలోని ఒదిగి తినయ్యా. తెలివడిలో పవడి బిడ్డవలేనే తండ్రి నీ వడిలోని ఒదిగి తినయ్యా. హల్లెలూయా. నా కృప అతనికి ఎప్పుడూ తోడుగానే ఉంటుంది. నా విశ్వాస్యత, నా కృప అతనికి ఎప్పుడూ తోడుగానే ఉంటుంది. ఏమండి? అతని కొమ్ము నేను పైకెత్తుతాను, నా జ్యేష్ఠ కుమారుడుగా చేయుదును. నా జ్యేష్ఠ కుమారుడుగా అతనిని నేను చేస్తాను. అంతే. ఆ విధముగా
దేవుని హస్తము మనల్ని బలపరుస్తుంది. ఆయనను ఎంతగా అయితే ఆయన బలాన్ని ప్రేమిస్తామో, ఎంతగా అయితే ఆ బలం మీద ఆనుకుంటామో, ఎంతగా అయితే ఆ బలము నీవే నా బలము అని ప్రభు సన్నిధానములు ఎప్పుడైతే ఆయన బలాన్ని ఆపేక్షిస్తామో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందెదరు. హల్లెలూయా. కనుక నూతన బలం, నూతన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆయన కొరకు ఎదురు చూచినప్పుడు ఆయన బలమును శక్తిని మనకు అనుగ్రహించి ఆయన హస్తము తోడుగా ఉంటుంది. బాహుబలం మనల్ని బలపరిచి నడిపిస్తుంది. చూద్దాం, 1 తిమోతిలకు రాసిన పత్రిక. పౌలు తిమోతిలో ఉన్నటువంటి మరి తిమోతికి రాస్తున్న ఆత్మీయ కుమారుడైన తిమోతితో చెప్తున్న మాట 1 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12-13 కలిసి చదువుదాం. పూర్వం హింసకుడును దోషకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక విశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. దేవునికి స్తోత్రాలు చెప్దామా? పూర్వం, ఎప్పుడు? పూర్వం అంటే ప్రభులోకి రాకముందు, ప్రభుని తెలుసుకోక ముందు, ప్రభుని వెంబడించక ముందు, అవిశ్వాసంలో ఉన్నప్పుడు దోషకుడును, భయంకరముగా దూషించేవాడను, దేవుని ప్రజలను దూషించాను, ద్వేషించాను, దేవునిని దూషించాను. నేను దూషకుడును అంటున్నాడు. మనుషులను దూషించాను, స్నేహితులను దూషించాను, బంధువులను దూషించాను. అనేక మంది నా తెల్లారలగిస్తే దూషించడమే పని. దూషకుడును. ఎదుట వ్యక్తిని ద్వేషించేవాడిని, దూషించేవాడిని దూషకుడు అంటారు. పూర్వం. మరి ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆ దూషణ మాటలు ఇంకా ఉన్నాయా? నువ్వు ఇంకా దూషిస్తున్నావా? ఒకవేళ అలాంటి వ్యక్తివైతే నువ్వింకా పూర్వీకుడుగానే ఉన్నావు, పూర్వీకురాలుగానే ఉన్నావు తప్ప ప్రభుని నమ్మినటువంటి స్థితిలో లేవు అనే దాని అర్థం. పూర్వం అనగా క్రీస్తుని ఎనగక ముందు, క్రీస్తులోనికి రాకముందు, క్రీస్తుని నమ్మక ముందు. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, నేను దూషకుడును, నేనెంతో మందిని దూషించా, హింసకుడును, ఎదుట వాడిని హింసించాను, హానికరుడును. మాటలతో హింసించాను, చేతలతో హింసించాను, హాని చేశాను, ఎదుట వాడికి హాని కలగ చేశాను. చాలా బాధ పెట్టి ఎదుటి వాడిని. ఈ 3 విషయాలలో పౌలు ఏమంటున్నారంటే, నేను భయంకరమైన దూషకుడునయ్యా, నేను చాలా హింసకుడును, నా ఆలోచన అంతా హింసాత్మకమైన ఆలోచనలు, సాధువైన ఆలోచనలు ఏ రోజు నాలో రాలేదు. ఒకప్పుడు సాత్వికమైన ఆలోచన ఏ రోజు నాలో ఉండేది కాదు. హింస హింస హింస. ఎక్కడికి వెళ్ళిన గొడవలో, పోట్లాట్లో, తగాదాలో భయంకరంగా. అక్కడ ఎక్కడ చెప్పి ఎక్కడ చెప్పి వాళ్ళకి లేక తగాదాలు పెట్టడమే. ఇంక హింస జరుగుతుంటే చూస్తూ ఆనందించేవాడు. హానికరుడనైనా, హాని, ఎదుటవానికి హాని చేయటం, మంచి చేయటం లేదు. ఎదుటవానికి ఏదైనా సహాయం చేయటం లేదు. తనకి చేతనైన పని ఏంటంటే హాని చేయటం ఎదుటివాడికి. అలాంటి నన్ను ఈ పునరుత్థాన దినం, ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నాం, ఒకప్పుడు భయంకరమైనటువంటి స్థితిలో, దోషకుడుగాను, దోషకురాలుగా, హానికరురాలుగా, ఏదంటే కనుక హింసించేటువంటి వ్యక్తి కానీ, మాటలతో హింసించావు, నీ ప్రవర్తనతో హింసించావు, ఎంతో మందిని హింసించావు. నన్ను తన పరిచర్యకు నియమించి, చూసారు అలా చెప్తున్నాడు, నన్ను తన పరిచర్య కొరకు నియమించి, నన్ను మనందరినీ ఆయన పరిచర్య చేయటానికి నియమించుకున్నాడు.
ఆయన పరిచర్య చేయటానికి ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే దావీదు అంటాడు, గర్భవాసి అయినది మొదలుకొని నాకు ప్రాపకడవు నీవే, నా తల్లి గర్భములో నన్ను ఉద్భవింప చేసిన వాడవు కూడా నీవే, నీ పని కొరకు, నీ పరిచర్య కొరకు. ఎలాంటి వాళ్ళ మనం? భయంకరమైన హింసకులం, హానికరలము, దోషకులము, పాపులలో ప్రధాన పాపినైన నన్ను తన పరిచర్య కొరకు ఎన్నిక చేసుకున్నాడు అంటారు. ఇక్కడ విషయాన్ని గమనించినట్టయితే తన పరిచర్యకు నియమించి, పరిచర్య అంటే కేవలం ఒక సేవకుడు చేసేదే పరిచర్య అని కాదు దాని అర్థం. మనమందరము దేవునికి పరిచారకులం. మనందరం ఏమన్నమాట? దేవుని పరిచారకులం, దేవుని సేవకులం, దేవుని ఇంటిలో పనివారము. దేవునికి స్తోత్రాలు చెప్దామా? అయ్యా నీవు నా యజమానివి. రాజు స్థానములో ఉండి మాట్లాడాడు దావీదు. నువ్వు నా యజమానురాలివి. ఇంక మనం ఏం చెప్పుకోవాలి? మనం సామాన్య స్థితిలో ఉన్నవారు. రాజే ఆ విధముగా ఆ 123వ కీర్తనలో ఏమండి మరి చెప్పిన విధంగా మరి మనమేమనుకోవాలంటే అప్పుడు ఆయనకు పరిచారకులు మనమందరం. తన పరిచర్యకు నియమించి, నిన్నేదో పరిశుద్ధుడని, పవిత్రుడని, పవిత్రురాలని, పరిశుద్ధురాలని ఇక్కడికి తీసుకుని రాలా. దేవుడు నన్ను నిన్ను తన పరిచర్య కొరకు నియమించుకున్నాడు. తల్లి గర్భములోని నియమించుకున్నాడు. భూమికి పునాది వేయబడక మునిపై నియమించుకున్నాడు. అదే రోజు మనం ఆలోచించాం. దేవుడు నన్ను నియమించుకున్నాడు, దేవుడు నన్ను నిర్మించుకున్నాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు తన సంకల్పానుసారంగా తన పరిచర్యలో ఈ విధంగా ఈరోజు నిలబెట్టాడని ఈ రోజు ఆలోచన చేయ. నిన్ను నన్ను పరిచర్యలో నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు, ఏమంటున్నాడట? నమ్మకమైన వానిగా ఎంచినందుకు. నిన్ను నన్ను దేవుడు నమ్మి నమ్మకమైన వానిగా ఎంచి, ఏమండి మనము నమ్మదగిన వారమైనప్పటికీ సరే పౌలు అంటున్నాడు, ఆయన మనల్ని నమ్మాడు. నమ్మి ఏమండి జీవ గ్రంథాన్ని నీ చేతికి అప్పగించాడు. నమ్మి ఏమండి దేవుని సన్నిధిలో నీకు అవకాశం ఇచ్చాడు. నమ్మి నీకు రక్షణ ఇచ్చాడు. నిన్ను నమ్మి 5 తలాంతులు, నిన్ను నమ్మి 2 తలాంతులు, నిన్ను నమ్మి 1 తలాంతో. కారణం ఏంటో తెలుసా? వీటితో అభివృద్ధి చేయండి, కష్టపడండి, వీటిని రెట్టింపు చేయండి. ఎక్కడో లోకములో పాపములో శాపములో పడి ఉన్న మనల్ని తన పరిశుద్ధ సహవాసానికి పిలిచి నిన్ను నన్ను నమ్మి తన పరిచర్య కొరకు నియమించుకున్న ఆ దేవాది దేవుడికి ఆయన నమ్మకాన్ని మనం ఏం చేస్తున్నాం? ఏమండి దాన్ని ఇంకా డెవలప్ చేస్తున్నామా? నమ్మినటువంటి విధానంలో అప్పగించిన పనిని, అప్పగించిన పరిచర్య, అప్పగించినటువంటి సన్నిధి, అప్పగించినటువంటి ఆయన సేవా విధానములో ఏం చేస్తున్నాం మనం? నమ్మిన దేవునికి ఇంకా నమ్మకాన్ని కలగ చేసేవారిగా ఉన్నామా? లేదా నమ్మినటువంటి దేవునికి బాధ కలగ చేసేవారిగా ఉన్నామా? తిరిగి మరలా మరి స్వదేశం వచ్చాడు. వేరొక ప్రాంతానికి వెళ్ళి ఆ 3 పిలిపించాడు. 5 సంపాదించాడు. బడా నమ్మకమైనటువంటి మంచి దాసుడా. తన నమ్మకత్వాన్ని, అతని మీద ఏ నమ్మకం అయితే పెట్టుకుని ఆ తలంతులు ఇచ్చాడు, ఆ నమ్మకాన్ని బట్టి ఏం చేశారంటే ఆ యజమాని తన మీద ఉన్న నమ్మకాన్ని బట్టి దాన్ని రెట్టింపు చేసి ఇచ్చాడు. చూపిస్తున్నాడు, అయ్యా ఇదిగో నువ్వు ఇచ్చిన 5 తలంతులు, ఇదిగో 5 సంపాదించాడు. నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసురాల. మరి దేవుడు ఎన్నో సంవత్సరాల క్రితం తన పనికి, తన పరిచర్య కొరకు ఏమండి ఆయన నియమించుకుని నిన్ను ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే నీకు ఇచ్చిన తలంతులు నువ్వేం చేస్తున్నావు? రెండవ వ్యక్తి అలాగే రెట్టింపు చేశాడు. అతనితో కూడా అంటున్నాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా అని. నీకు ఇచ్చిన దాన్ని నువ్వు డెవలప్ చేస్తే, నీకు ఇచ్చిన విశ్వాసాన్ని, నీకు ఇచ్చిన పరిశుద్ధత, నీకు ఇచ్చిన పవిత్రత, నీకు ఇచ్చిన నీతి, నీకు ఇచ్చిన రక్షణ, నీకు ఇచ్చిన యథార్థత, ఏమంటే ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడు దాన్ని నువ్వేం చేయాలంటే రెట్టింపు చేయాలి. మనం ఏం చేస్తున్నాం? ధనమును రెట్టింప చేసుకోవడానికి, ఐశ్వర్యాన్ని రెట్టింప చేసుకోవడానికి, ఆస్తులను పెంచుకోవడానికి, ఐశ్వర్యాలను పెంచుకోవడానికి, ఏమండి ధనాన్ని పెంచుకోవడానికి, దేహాన్ని పెంచుకోవడానికి, దీనికోసం కష్టపడుతున్నాం. పిల్లలను పెంచుకోవడానికి, కుమారులను పెంచుకోవడానికి, కుమార్తెలను పెంచుకోవడానికి, ఇవి పెంచుకోవడానికే. దీనికా దేవుడు నిన్ను నన్ను నియమించుకుంది? దీనికా నీకు నాకు తలంతులు ఇచ్చింది దేవుడు?
డెవలప్ దేవుడు చేస్తాడు, అభివృద్ధి ఆయన చేస్తాడు, దీవెనలు ఆయన ఇస్తాడు. మూడవ వాడి దగ్గరికి వచ్చేవాడికి వాడు దాచిపెట్టాడు సోమరి. డెవలప్మెంట్ లేదు, భక్తిలో అభివృద్ధి లేదు, విశ్వాసంలో అభివృద్ధి లేదు, ప్రార్థనలో అభివృద్ధి లేదు. కారణం ఏమిటి? వాడుతో అంటున్నాడు, సోమరివైనటువంటి చెడ్డదాసుడా. సోమరితనం. భక్తి అంటే సోమరితనం, ప్రార్థన అంటే సోమరితనం. ఏమండి, వాక్యము చదవడం అంటే సోమరితనం, ఉదయం లేచి ప్రార్థన చేస్తామంటే సోమరితనం, ప్రతి విషయంలో సోమరితనం. భక్తే సోమరితనం. మరి పనులు మానంగా, పనులలో సోమరితనం చూపించంగా, ఉద్యోగంలో సోమరితనం చూపించంగా, వ్యాపారంలో సోమరితనం చూపించంగా, వ్యవసాయంలో సోమరితనం చూపించంగా, చెరువుల్లో సోమరితనం చూపించంగా, అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, ఎప్పుడు వెళ్ళాలని వెళ్ళడం, ఏమిటి మేద వేయడం, లేదంటే జాగ్రత్తగా చూసుకోవడం, నీళ్లు పెట్టుకోవడం, ఇవన్నీ మనం చెయ్యాలి. సోమరితనంగా ఉంటే మనం పెట్టుబడిన పెట్టుడు సరిగ్గా రాదు, తిరిగి సరిగ్గా పంట రాదు. కానీ వీటిలో సోమరితనం కనిపించదు. కానీ భక్తిలో అనేక రకాల సోమరితనం. ఇక్కడ వాక్యములు ఏం చెప్తున్నాడో తెలుసా? ఏమండి, నమ్మకమైన వానిగా ఎంచినందుకో. దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక నమ్మకమైన వానిగా ఎంచుకున్నాడు నిన్ను నన్ను. ఆ నమ్మకాన్ని మనం ఏం చేయాలి అంటే నిలబెట్టుకోవాలి. మోషే దేవుని ఇల్లంతటలో నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రాలు చెప్దామా? మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడట, పేరు పొందుకున్నాడు. నా ఇల్లంతట్లో మోషే నమ్మకమైన వాడు. మరి నీకు అప్పగించినప్పుడు దేవుని ఇంటిలో, దేవుని పనిలో, దేవుని పరిచయంలో నీ నమ్మకత్వం ఎలాగుంది? ఏమండి, అప్పగించిన పనిలో నిద్రపోతుంటే ఏం చేస్తంటే, నిద్రపోతా ఉంటే ఆ అపవాది వచ్చి గురుగులు జల్లేసి వెళ్ళిపోయిందట. ఏమొచ్చి జల్లిందట? అది గురుగులు జల్లేసిందట. తీరా చూస్తేనేమో గురుగులు కనబడుతున్నాయి. యజమాని అన్నాడు, మరి ఏంటయ్యా, మరి మిమ్మల్ని గోధుమలు ఎత్తుమన్నాను కదా, మధ్యలో గురుగులు ఎలా వచ్చినాయి? ఎలా వచ్చాయి? నువ్వు నిద్రపోతుంటే వచ్చాయి, నువ్వు సోమరితనంగా నిద్రపోతుంటే వచ్చాయి, మెలకువ లేకపోవడం వల్ల వచ్చాయి. ఇవి ఎలా వచ్చినాయి అంటే సాతాను వచ్చింది. నీ సోమరితనాన్ని బట్టి కొన్నిసార్లు, నీ యొక్క అవిధేయతను బట్టి కొన్నిసార్లు, నీ ఆలోచన బట్టి కొన్నిసార్లు అపవాదం ఏం చేస్తూ ఉందంటే వ్యతిరేకముగా, వాక్యానికి విరోధముగా, వాక్యానికి వ్యతిరేకమైనటువంటి కొన్ని ఆలోచనలు, కొన్ని తలంపులు నీ మదిలో, నీ హృదయంలో, నీ మనస్సులో కలిగి చేస్తున్నాయి. భూమి హృదయానికి సాదృశ్యం. ఇక్కడదే చెప్తున్నాడు మన ప్రభువు యేసుక్రీస్తు, కృతజ్ఞుడనై ఉన్నాను, తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. తెలియక ఒకప్పుడు నేను దూషించా అవిశ్వాసం వలన, తెలియక ఒకప్పుడు హింసించా అవిశ్వాసం వలన, తెలియక ఒకప్పుడు హాని చేశా. మరి తెలిసిన నీవు కనుక కనికరింపబడి తిని. గనుక ఏం చేయబడ్డానట? నేను కనికరింపబడ్డా. అప్పుడు తెలియలేదు నాకు. తెలిసిన తర్వాత ఏ రోజు నేను దూషించలే ఎవరిని. నాకు వాక్యం తెలిసిన తర్వాత, సత్యాన్ని నేను గ్రహించిన తర్వాత ఎవరిని నేను హింసించలేదు. నేను హింసించబడ్డ అనేక సార్లు, అనేక మంది చేత. ఒకప్పుడు అనేకులని హింసించినటువంటి సౌలు ఏమండి, ఈ రోజు మరి దేవుని కొరకు హింసలు అనుభవించారు, అనేక బాధలు అనుభవించారు, అనేక నిందలు అనుభవించారు. ఎవరిని దూషించలేదు, ద్వేషించలేదు. ఏమండి, ఎవరికి హాని అనేది కలగచ్చారు. అలా ఉండాలి. దేవుడు మనల్ని నియమించుకున్నాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమండి, అక్కడ అంటాడు కదా, బలపరిచిన, ఎంచుకునినందుకు. ఏమండి, నమ్మకమైన వానిగా ఎంచుకొని నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. నన్ను బలపరిచాడు ఆయన. నేను ఎప్పుడు ఆయనకు కృతజ్ఞుడిగానే ఉంటాను. అవును, ఈ పునరుద్ధాన దిన ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, మనలో దూషణ, హింస, హాని ఎక్కడా కనిపించుకోకుండా ఆయన పని, ఆయన పరిచర్య, ఆయన సేవ. ఏమండి, ఎప్పుడైతే నువ్వు దేవుని ఇంటిలో, దేవుని సన్నిధిలో, దేవుని ఆలయంలో నమ్మకముగా ఉంటావో, నమ్మకమైన వానికి మెండైనటువంటి దీవెనలు దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చూడండి, వాక్య భాగములో మనం గమనించినట్లయితే, లేఖనాలలో మరొక మాట మనం చూసినట్లయితే,
దేవుడు మన జీవితాలలో ఇక్కడ అలనాడు దావీదుకు దేవుని యొక్క బాహువు బలపరిచింది, ఇక్కడ పౌలును బలపరిచింది. బలపరిచేది ఏమిటి చూద్దాం. వాక్యములు గమనించినట్లయితే 104వ కీర్తన 15వ శరణము. భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి ముఖమునకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. హల్లెలూయా. మనల్ని ఏది బలపరుస్తుంది? ఏమండి, ఏది బలపరుస్తుంది? ఎలా బలపరుస్తుంది అంటే ఇక్కడ అంటున్నాడు, అందుమూలముగా భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసం, వారి ముఖమునకు మెరుగునిచ్చు తైలం, నరుల హృదయమును బలపరచు ఆహారము. నరుల హృదయమును బలపరచు ఆహారం. దావీదుని దేవుని యొక్క బాహుబలం ఏం చేసిందంటే బలపరిచింది అని రాశాడు. నన్ను బలపరిచిన వాడైన యేసుక్రీస్తుకి నేను కృతజ్ఞుడనై ఉన్నాను అని చెప్తున్నాడు పౌలు తిమోతితో. మరి మనం ఎలా బలపరచబడాలి అంచె దినాలలో అంటే దేవుని వాక్యము ద్వారా. దేని ద్వారా మనం బలపరచబడతామంటే అండి, హృదయములను బలపరచు ఆహారం ఏమిటంటే అదే జీవాహారము. ఏ ఆహారం అంటే అది జీవాహారము. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే అనుదినము బలపరుస్తుంది. వాక్యం మనకు బలమనిస్తుంది. వాక్యం మన ఆత్మకు బలమనిస్తుంది. వాక్యం మన ఆత్మీయ జీవితాలకి బలాభివృద్ధిని కలగజేస్తుంది. దేహమునకు ఆహారము ఎంత ప్రాముఖ్యమో మన ఆత్మకు కూడా ఆహారం అనగా దేవుని వాక్యం అనే ఆహారము అంతే ప్రాముఖ్యమైనది. పితరులు మన్నా తిని చనిపోయినట్లు కాదు, ఈ ఆహారం ఇచ్చేవాడు ఎల్లవేళలా జీవించును. దేనికి సంబంధించిన ఆహారం ఇది అనగా మన ఆత్మకు సంబంధించినటువంటి ఆహారం. హృదయాలను బలపరిచే ఆహారం, మనస్సును బలపరిచే ఆహారం. కృంగిపోయినప్పుడు, భంగపడినటువంటి వేళలలో, వేదన పడుతున్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు, నిరాశతో నిస్పృహతో ఏమండి కృంగిన వేళలలో దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే నన్ను బలపరుస్తుంది. దావీదు అంటున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించినది, అదే నా బాధలో నాకు నెమ్మదిని కలగచేసింది. దేవుని వాక్యాన్ని మరి చదువు. నీ అనుదిన జీవితంలో ఆ వాక్యం నీకేం చేస్తుందంటే అనుదిన ఆహారముగా నిన్ను బలపరుస్తూ ముందుకు నడిపిస్తుంది. ప్రభు సువార్తలో ఒక మాట చెప్తాడు. ఆయన సత్యుడిగా ఉన్న దినాలలో శాస్త్రులని పరిసయ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ అంటున్నాడు, మీరు పైకి జీవించుచున్నారే గాని లోపల మృతులే అన్నాడు. అంటే పైకి జీవించుచున్నారంటే మీరు ప్రాణముతో ఉన్నారు పైకి జీవిస్తూ, కానీ లోపల ఏమండి హృదయమును బలపరిచే ఆహారము లేదు. దేవుని వాక్యం వారి హృదయంలో లేదు, దేవుని వాక్యం వాళ్ళ మనసులో లేదు, దేవుని వాక్యం వారి అంతరంగములో లేదు. లేకపోవటం వలన వాళ్ళు ఎలాగున్నారు అంటే పైకి జీవించుచున్నారు, లోపల మృతులే. లోపల ఎలాగున్నారట అంటే అంతరంగ పురుషుడు బలహీనమైపోతున్నాడు ఈ జీవాహారము లేక. ఈ వాక్యమును మనం అనుదినము తీసుకోవడం వలన మనం ఆత్మీయంగా ఏం పొందుకుంటామంటే బలం 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 పొందుకుంటాం. యెహోవా నా బలమా అని దావీదు చెప్తున్నాడు. అంటే అనుదినము దేవుని వాక్యాన్ని దావీదు ధ్యానిస్తూ ఉండేవాడు. ఎవడ కీర్తనలు అదే చెప్తాడు కదా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు ధన్యుడు. అతడు నీటి కాలవల ఏరన నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండదు. ఏమండి ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడట దావీదు. ఆ ధర్మశాస్త్రాన్ని ఏమండి దినదినమో చదువుకునేవాడట. యేసు చెప్పిన మాటలు మరియ తలపోసుకొనుచున్నది. ఏం చేస్తుందట? రోజు తలపోసుకుంటూ ఉండేదట, జ్ఞాపకం చేసుకుంటూ ఉండేది ఆయన చెప్పిన మాటలు. అవునండి, ఇది హృదయాలను బలపరిచే వాక్యం.
ఇది హృదయాలను బలపరిచే ఆహారం. ఇది దావీదును బలపరిచినది, పౌలును బలపరిచినది, అబ్రహామును బలపరిచినది, ఇస్సాకు యాకోబులను బలపరిచినది. ఏమిచ్చినా ప్రయోజనం ఏమిటి? ఎంత ఇచ్చినా ప్రయోజనం ఏమిటి? ఎన్ని వేల గొర్రెలు ఇచ్చినా, ఎన్ని వేల మరి ఆ మేకలను ఇచ్చినా, మరి ఎన్ని ఇచ్చినా సరే, నేను సంతానము లేని వాడవలే ఉన్నాను కదా. తన గుడారములో ఉండి మదన పడుతున్న రోజది, తన గుడారములో ఉండి వేదన పడుతున్న రోజులవి. ఈ పనివారిలో ఒకడా దీనికి వారసుడు? ఎలియాజరా దీనికి వారసుడు? ఎవరో దీనికి వారసులు అని తన గుడారములో ఉండి బాధపడుతూ మదన పడుతున్నటువంటి రోజు యెహోవా వాక్యము అబ్రహాము యొద్దకు వచ్చెను. దేవునికి స్తోత్రం చెప్దామా? దేవుడు వచ్చాడని చెప్పలే, అక్కడ ఏమొచ్చిందట? యెహోవా వాక్యము అబ్రహాము యొద్దకు వచ్చి. చాలండి, ఏమొచ్చింది అబ్రహాం దగ్గరికి? వాక్యం వచ్చింది. తాను బలహీనముగా పడి ఉన్నాడు, నిరాశతో కృంగి ఉన్నాడు, నిస్పృహలతో పడి ఉన్నాడు. ఏమిచ్చినా ప్రయోజనం ఏంటి? నాకు ఇది లేదు అని బాధపడుతున్న రోజు దేవుడు తన చెయ్యి పట్టుకుని బయటకు తీసుకొచ్చి, రా అబ్రహామా, ఆకాశము వైపు కందులెత్తి చూడు అన్నాడు. చూస్తుండగా నీకేం కనబడుతున్నాయి? నక్షత్రాలు. లెక్కిస్తావా? నా వల్ల కాదయా. ఇసుకను పట్టుకోమన్నాడు ఒక గుప్పెడు. దీని రేణువులు లెక్కించగలవా? నా వల్ల కాదు, నేను లెక్కించలేను. నీ సంతానమును ఇలాగున ఆశీర్వదించెదను. హల్లెలూయా. అబ్రహాము దగ్గరికి దేవుని వాక్యం వచ్చిందండి. అది అతడు నమ్మాడు. నువ్వు వాక్యాన్ని నమ్మితే వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనుషుల మాటలు నిరర్థకం అవ్వచ్చేమో, మనుషులు ప్రామిస్ చేసినవి ఒట్టు పెట్టినవి అనేకమైన తప్పిపోవచ్చేమో. గట్టి ఎండును పువ్వును రాలును, నరుని అందమంతయు గట్టి పువ్వు వలె ఉన్నది. అది ఏమవుతుందట? గట్టి ఎండును పువ్వును రాలును. ఈ వాక్యము నిరంతరము నిలచును. దేవుడు మనకిచ్చే, హృదయాలకిచ్చే ఆహారము, అది మనల్ని బలపరిచే ఆహారము. అబ్రహాము విశ్వాసములో ఎందుకు బలహీనుడు కాలేదు అంటే, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఏ వాక్యమైతే తన దగ్గరికి వచ్చిందో, ఏ వాక్యమైతే తన ముందు నిలబడినదో, ఆ వాక్యాన్ని నమ్మాడంతే అతను. ఆ వాక్యమే తన జీవితంలో ఇస్సాకుని వారసుడిగా పొందుకోవడానికి మార్గములను తెరిచింది. అంటున్నారా? తన వాక్యమును పంపి ఆయన బాగు చేసను, వారి పడిన గుంటలోంచి ఆయన వారిని విడిపించను. ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి. వాక్యం ఈ నా మాటలు విని వాడు చెప్పిన చేయి ప్రతివాడును బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుడును పోలి ఉండను. సమస్య వచ్చినప్పుడు దేవా నాకు సహాయం చేయి అని వేడుకుంటాం, ప్రార్థన చేస్తాం, ఉపవాసాలు అంటాం, విజ్ఞాపన చేస్తాం. సమస్య నుంచి దేవుడు విడుదల చేస్తాడు, ప్రతికూలతను దేవుడు విడుదల చేస్తాడు, మనకి అద్భుతంగా సహాయం చేస్తాడు, అద్భుతంగా వేరు చేస్తాడు, అద్భుతంగా ఆయన కృప చూపిస్తాడు. వాక్యం మనలో లేకపోతే ఏమి మనలో లేకపోతే, వాక్యం మనలో లేకపోతే దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసినా సరే దేవునికి ఇష్టలుగా మనం ఉండలేము. దేవునికి నచ్చినట్లుగా మనం ప్రవర్తించలేము. నా కుమారుడా, నా ఉపదేశం మన మనవకము, వాటిని హృదయపూర్వకంగా కైకొనము, అవి దీర్ఘాయువును సుఖజీవనంతో సంవత్సరంలోకి శాంతిని కలగచ్చే. వాక్యం నీలో ఉంటే లోక సంబంధమైన ఆచారాలు, వాక్యం నీలో ఉంటే లోక సంబంధమైన సిద్ధాంతాలు, లోక సంబంధమైనటువంటి పారంపర్యాచారాలు ఏ రోజు నీలో పనిచేయవు. అవి పని చేస్తున్నావంటే నీలో వాక్యము లేదు. నువ్వు పైకి మాత్రమే జీవించుచున్నావు, లోపల మృతుడవే. లోపల ఎవరు బట్ట? మృతుడవే. ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వచ్చినా, ఎన్ని సంవత్సరాల నుంచి ఆరాధన చేస్తున్నా, నువ్వు మృతుడవే. జీవించుచున్నావనే పేరుకు మాత్రము ఉన్నది కానీ నువ్వు మృతుడవే అంటాడు ప్రకటన గ్రంథములో. ఈ పునరుద్ధానపు వేళ వాక్యం మనతో ఒక శ్రేష్టమైన మాట ఏమిటో తెలుసా? ఇక్కడ మనం చదివినటువంటి వాక్యములు మరొకసారి మనం గమనించినట్లయితే ఏమని సెలవిస్తున్నాడు? 104వ కీర్తనలు మనం చదివినప్పుడు 15వ వచనములో అంటున్నాడు కదా, చూడండి, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. మన హృదయాలను మన జీవితాలను బలపరిచేది దేవుని యొక్క వాక్యం, స్వస్థతనిచ్చేది దేవుని వాక్యం,
మనకు ఆరోగ్యమనిచ్చేది దేవుని వాక్యం, మనం నడిపించేది దేవుని వాక్యం. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యందును, వాక్యమే దేవుడైనను, ఆయనలో జీవం ఉండెను, అది మనుషులకు వెలుగై ఉండెను. దప్పికొని వారులారా నీళ్ళ దగ్గరికి రండి, ఆకలి కొని వారులారా వచ్చి ఆహారములు కొని భోజనం చేయండి. రోకలి లేనప్పుడు సరే వచ్చి భోజనము చేయండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. సారవంతమైన దాని యందు సుఖింపనీయుడి. దేవునికి స్తోత్రాలు చెప్దామా? దేవుని వాక్యం సారవంతమైనది, దేవుని మాటలు సారవంతమైనవి. నా మాట జాగ్రత్తగా ఆలకించిన ఎడల మంచి పదార్థములను భుజించును, ప్రాణము సారవంతమైన దాని యందు సుఖింపనీయుడి. దేవుని వాక్యములో విని దానిని అనుసరిస్తే సుఖం, విని ఆ ప్రకారం నడుచుకుంటే ఏమండి దీర్ఘాయువు, విని ఆ ప్రకారం నడుచుకుంటే ఏమండి జీవించే సంవత్సరం దేవుని అధికమో చేయను, శాంతిని కలిగించి. మనం వింటాం కానీ ఆచరించాం. సరే వింటాం కానీ మంచి మనసుతో వింటున్నామా? ఏమండి మంచి నేలన పడిన విత్తనం పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విని సమీపించిన మాట వినుట శ్రేష్టమో. బుద్ధిహీనుడు అర్పించే అర్పణలు నాకు వద్దు. సమీపించాలి, నా వాక్యం వినాలి, నా మాటలు వినాలి, ఆ ప్రకారంగా నడవాలి, ఆ ప్రకారంగా జీవించాలి, మంచి మనసుతో వినాలి, మంచి హృదయంతో వినాలి, మంచి ఆలోచనతో వినాలి, మంచి తలంపులతో వినాలి. అవి ఫలించాలి. అది 30దంతలుగా, అది 60దంతలుగా, అది 100ంతలుగా. స్తోత్రం, హల్లెలూయా. అలా ఫలభరితమైనటువంటి జీవితం వాక్యములోనే ఉన్నది. ఫలభరితమైన జీవితం దేవుని సన్నిధిలోనే ఉన్నది. ఇలారా మనం గమనించినట్లయితే లేఖన భాగాలు ఏం సెలవిస్తున్నాయో తెలుసా? ఎప్పుడైతే మనం వాక్యానుసారంగా నడుస్తామో, వాక్యాన్ని అనుసరించి జీవిస్తామో, 147వ కీర్తనలు అంటున్నాడు కదా, నీ గుమ్మము యొక్క గడియలను బలపరచువాడను నేనే, నీ గుమ్మము యొక్క గడియలను బలపరచువాడను నేనే, నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించువాడును నేనే, మంచి గోధుమలతో తృప్తిపరచువాడును నేనే, నీ సరిహద్దులలో సమాధానము కలగ చేయువాడును కూడా నేనే. నువ్వు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని దాన్ని అనుసరిస్తే నీలో ఒక జీవం అనేది వస్తుంది, నీలో ఒక శక్తి వస్తుంది, నీలో ఒక బలం వస్తుంది. నరుల హృదయమును బలపరిచేది దేవుని వాక్యం. ఆ వాక్యం ఎప్పుడైతే నీలో ఉంటుందో గుమ్మము యొక్క గడియలను బలపరచువాడునున్నాడు. హృదయాన్ని బలపరుస్తాడు, మనస్సును బలపరుస్తాడు. బలపరిచి నీ మధ్య నీ పిల్లల్ని నేను ఏం చేస్తానంటే ఆశీర్వదిస్తాను. గుమ్మములు బలపరచబడకుండా ఆశీర్వాదము లేవు. గుమ్మములు ఎప్పుడు బలపరచబడతాయి? గుమ్మములారా మీ తలలపైకి ఎత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకునుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు. ఆ రాజును ఆహ్వానించాలి. బల శౌర్యము కలిగిన యెహోవా, యుద్ధశూరుడైనటువంటి యెహోవా ఆహ్వానించు. నీ హృదయాన్ని బలపరుచుకుని ఆహ్వానించు. నీ తలుపుల పైకెత్తు, ఈ గుమ్మములను పైకెత్తి రాజును ఆహ్వానించు. ఆయన లోపలికి వచ్చి నీ గుమ్మాలను ఏం చేస్తాడో సరిచేసి, బాగు చేసి, నీ పిల్లలను ఆశీర్వదించి, ఏమండి సరిహద్దులలో సమాధానము కలిగజేసి మంచి గోధుమలతో తృప్తిపరుస్తారట. హల్లెలూయా. మంచి గోధుమలతో ఆశీర్వదిస్తాడు, మంచి గోధుమలతో దీవిస్తాడు, మంచి చేస్తాడు. నీ కుటుంబానికి మంచి చేస్తాడు, నీ బిడ్డలను దేవుడు దీవిస్తానంటున్నాడు. నువ్వు దేవుని వాక్యమును, జీవాహారమును, ఏమండి ఆ హృదయానికి ఏమని ఆహారమునిచ్చేటువంటి ఆ బలపరిచే వాక్యమును వరిదినము ఎప్పుడైతే నీ హృదయంలో దాచుకుంటావో అదే నిన్ను బలపరుస్తుంది. అదే నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు తోడుగా ఉండి నడిపిస్తుంది. అందుకే యెషయా ప్రవచనం 58వ అధ్యాయంలో అంటాడు కదా, ఏమండి చూడండి, ఆయన మరి క్షామకాలమున ఆయన ఏం చేస్తానంటే బలపరుస్తాను. 58వ అధ్యాయం యెషయా ప్రవచన గ్రంథము 11వ వచనం త్వరగా. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున నిన్ను తృప్తిపరచును, ఎముకలను బలపరిచి నీవు నీరు కట్టిన తోటవలేను, ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఓటవలే ఉంటావు. హల్లెలూయా. నీ ఎముకలను దేవుడు బలపరుస్తాడట. ఎప్పుడు
నీ హృదయాన్ని బలపరిచే దేవుని వాక్యాన్ని నువ్వు అనుదినము తీసుకున్నప్పుడు, ఎక్కడ నువ్వు దూషించకుండా, హింసించకుండా, ఏమండి హానికరమైనటువంటి పరిస్థితులని పక్కన పెట్టి, అయ్యా నువ్వు నన్ను బలపరిచావు, నువ్వు నన్ను నియమించుకున్నావు నీ పని నిమిత్తం అని ఆయన పని చేయటానికి ఆ దేవుని వాక్యం నిన్ను బలపరుస్తున్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విశ్వాసమందు నిలకడగా ఉంటే ఆయన చెయ్యి ఎడతెగక నీకు తోడుగా ఉంటుంది. నీ బలమును నా బలమును ఆధారం చేసుకోకుండా యెహోవా నా బలమా అని ఆయనని ప్రేమించినప్పుడు ఆయన చెయ్యి ఎడతెగక మనకు తోడుగా ఉంటుంది. ఆయన బాహుబలం మనల్ని బలపరుస్తుంది. క్షామకాలమున ఏమండి నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. ఏ కాలం అది? క్షామకాలం. అంటే 2020 సంవత్సరం గుర్తు చేసుకుంటే సరిపోతుంది. ఏ సంవత్సరం గుర్తు చేసుకుంటే? 2020 గుర్తు చేసుకుంటే చాలు. ప్రపంచాలు యావత్తుకి క్షామం. ఎక్కడైనా క్షామం జరిగిందంటే ఒక జిల్లాకు జరుగుతుంది, లేదా ఒక రాష్ట్రానికి జరుగుతుంది. కానీ యావత్ దేశాలకు జరుగుతుందా అంటే అవును. క్షామకాలం ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేము. ఆ కాలమున ఏమండి మనల్ని ఎలా పోషించాడు ఆయన ఎలా ఏమండి మనకి సహాయము చేశాడు. క్షామకాలమున నేనేం చేశానంటే బలపరిచాడు, తృప్తిపరిచిన ఎముకలను నేనేం చేశాడా బలపరిచాడు. హాస్పిటల్స్ అన్ని క్లోజ్ చేశారు కదా, మరి రోగులు ఏమైపోయారు? రోగాలు ఏమైనాయి? ఆశ్చర్యం కదా. బందూరులో ఏంటి, లేదా విజయవాడలో ఏంటి, నక్కల రోడ్లో కానీ, లేదా డోరంకల్ రోడ్లో కానీ కుప్పలుగా ఉండే హాస్పిటల్తో 9 గంటలకు వెళ్తే సాయంకాలం ఒకసారి 3 గంటలకు వస్తుందో 4 గంటలకు వస్తుందో ఏమండి అప్పటి వరకు పడిగాపులాగానే డాక్టర్ చూపించుకునేవాడు. మరి హాస్పిటల్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి కదా, మరి ఏమైపోయినాయి రోగాలు? ఎముకలను దేవుడు బలపరిచాడు. దేని బలపరిచాడట? ఎముకలను దేవుడు బలపరిచాడు. ఎముకలను దేవుడు బలపరిచాడు. ఎముకలను దేవుడు బలపరిచాడు. ఎముకలను దేవుడు బలపరిచి శక్తినిచ్చి బలమునిచ్చి ఆరోగ్యమునిచ్చి క్షేమమునిచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెప్దామా? క్షామకాలము అదే కాలమట. క్షామకాలము కొన్ని నెలల క్షామకాలం, కొన్ని నెలల లాక్డౌన్, కొన్ని నెలలు ఏమంటే బయటకు రాకోకుండా ఉన్నటువంటి కాలం. ఆ కాలంలో కూడా నిన్ను నన్ను మనందరినీ ఆయన పోషించి ఏ హాస్పిటల్కి వెళ్ళి ఎక్కడ లేకపోయినా అన్ని హాస్పిటల్ బంద్ అయినా సరే, ఏ రోగం ఏమైపోయినాయి, వ్యాధులు ఏమైపోయినాయి, బలహీనతలు ఏమైపోయినాయి, వాటికి కూడా దేవుడు లాక్డౌన్ పెట్టేశాడు. స్తోత్రం, హల్లెలూయా. బలపరుచుకుంటూ నడిపించుకుంటూ పోషించుకుంటూ వచ్చాడు. అక్కడ అంటున్నాడు, నీ ఎముకలను బలపరిచి నీవు నీరు కట్టిన తోట వలె ఉందువు, ఎప్పుడు నువ్వు ఉప్పుకుచుండు. ఏమండి ఎప్పుడు నువ్వు ఉప్పుకుచుండు? నీటి ఓట వలె ఉంటావు. హల్లెలూయా. ఎలా ఉంటావట? నీరు కట్టిన తోట వలె ఉండు, ఎప్పుడు ఉప్పుకుచుండు నీటి ఓట. ఎప్పుడు నీరు ఉప్పుకుచు ఉన్నప్పుడు ఆ ప్రదేశం ఎలా ఉంటుంది, ఆ ప్రాంతం ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. పచ్చిగల చోట నన్ను పనులు చేయించున్నాడు, శాంతికరమైన జలములు నన్ను నడిపించుచున్నాడు. ఎప్పుడు ఉబ్బికే జలం, శాంతికరమైన జలములు, పచ్చగా ఉండేది ఆయన పనులు చేయించున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయనను మరి నా బలమా నేను నీ ప్రేమిస్తున్నానని ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అనుదినము ఆ జీవాహారమును హృదయమును బలపరిచే వాక్యాన్ని ఎప్పుడైతే ఆపేక్షించి ఆ వాక్యమును నువ్వు అనుదినము తీసుకుంటావో, ఆ వాక్యం ఎప్పుడైతే నిన్ను బలపరుస్తుందో నీ జీవితంలో నీ ఎముకలను దేవుడు బలపరుస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు బలపరుస్తాడు, నీ బిడ్డలను దేవుడు బలపరుస్తాడు. చదువులోనా, ఉద్యోగంలోనా, వ్యాపారంలోనా, పనుల్లోనా, చదువులో ఏమైనా సరే ఆయన బలపరిచే దేవుడు. నమ్మకం దేవుని స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. ఆయన తన ప్రజలు బలహీనంగా ఉంటే చూస్తూ ఒరిగిన దేవుడు కాదు. తన బలహీనలు మరి తన యొక్క ప్రజలు కృంగిపోయిన ఆయన చూస్తూ ఒరిగిన దేవుడు ఏ మాత్రమునో కాదు. గుమ్మము యొక్క గడియలను బలపరుస్తున్నాడు, నీ ఎముకలను బలపరుస్తున్నాడు, నీ హృదయాన్ని బలపరుస్తున్నాడు, నీ మనస్సును బలపరుస్తున్నాడు. ఎవరనుకున్నావు ఆయన? అందుకే దావీదు అన్నాడు, నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఎడతెగక నీ బాహుబలము నాకు తోడుగా ఉంటుంది. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. అల్లచోరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములో
నడిపించుచున్నావు. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము, త్యాగము ఎరుగని స్నేహమాను, క్షేమము కరువై ఉండగా స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమలో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమాను, క్షేమము కరువై ఉండగా స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమలో నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను నిందింతు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను నిందింతు నీ ప్రేమతో. నీవేనా సంతోషగాన రక్షణ శృంగము, మహాశైలము, నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. హల్లెలూయా. నేను బలపరుచుకుంటూ వస్తున్నాడు. అనేక సార్లు క్షామం నీ జీవితంలో ఎదురైనప్పుడు, అనేక సార్లు రుణబాధ నీ జీవితంలో ఎదురైనప్పుడు, అనేక సార్లు ఆర్థిక సంక్షేమం, మానసికమైన ఒత్తిడి, అనారోగ్యమైన రుగ్మతలతో నువ్వు బాధపడి భంగపడిన వేళలో ఆయన హస్తం నేను ఏం చేసిందో తెలుసా? కృప చేత బలపరుచుకుంటూ వచ్చింది, తన ప్రేమ చేత బలపరుచుకుంటూ వచ్చింది. కారణం ఏంటో తెలుసా? నిన్ను నియమించుకున్నాడు తన పని కొరకు, తన పరిచర్య కొరకు, తన సన్నిధిలో స్తుతించాలని, గణపరచాలని, ఆరాధించాలని, ఆయనను కొనియాడాలని దేవుడు తన కృప చేత నిన్ను బలపరుచుకుంటూ వచ్చాడు. ఈ రోజుకి క్షేమముగా ఉంచాడు నిన్ను రోజుకి. ఈ విధముగా ఆలోచిస్తే పౌలు ఏం చెప్తున్నాడో చూద్దాం. ఫిలిప్పీలో ఉన్న సంఘముతో మాట్లాడుతూ, అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘముతో మాట్లాడుతూ 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, దయచేసి త్వరగా 4వ అధ్యాయము 11వ వచనము చూద్దాం. నన్ను బలపరచువాని యందు, ప్రతి వారు చూడండి, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. చూడండి పౌలు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఒకటి, పౌలును బలపరిచినది దేవుడు. 2, పౌలును బలపరిచినది సంఘం. ఈ 2 బలాలను తన జీవితంలో ఆధారము చేసుకున్నాడు. నన్ను బలపరచండి, నన్ను బలపరచు అని పెట్టి నేను సమస్తమును చేయగలను. పౌలుని ఏ విధంగా బలపరిచారు? కంటిన్యూ చదివితే అర్థమవుతుంది. అయినను నా శ్రమలో మీరు పాలు కొనినది మంచి పని. నా శ్రమలో మీరు ఏం చేశారంటే పాలు పుచ్చుకున్నారు. ఒక సేవకునిగా ఫిలిప్పీకి వెళ్ళినప్పుడు మాసిదోనియా నుండి అక్కడ తనకు ఎదురైన శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, కష్టములో ఫిలిప్పీ సంఘం ఏం చేసిందంటే ఆ శ్రమలలో కూడా వాళ్ళు ఏం చేశారంట? పాలు పుచ్చుకున్నారు. అది మంచిది. ఫిలిప్పీలారా, ఇక్కడ గమనించినట్లయితే నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచిది. అది ఒక సేవకుడు శ్రమ పడుతున్నప్పుడు, ఒక సేవకుడు కష్టపడుతున్నప్పుడు, ఒక సేవకుడు బాధపడుతున్నప్పుడు ఆ శ్రమలో కూడా పాలు పుంచడం మంచిది. ఇది మంచి పని. ఏ పనట? మంచి పని. మన శ్రమలలో, మన కష్టములో, మన ఇరుకులలో మనం ఏదో ఒక విధంగా ముందుకు వెళ్ళిపోతుంటున్నాం. కానీ ఇక్కడ సేవకునికి వచ్చినటువంటి కష్టము,
లేదా సేవకునికి వచ్చినటువంటి బాధ, సేవకునికి వచ్చినటువంటి ఇరుకు, ఇబ్బందులు, శోధనలు ఫిలిప్పీలో ఉన్నటువంటి వారు ఏం చేశారంటే పాలు పుచ్చుకున్నారట. స్తోత్రం, హల్లెలూయా. సేవకుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో పాలు పుచ్చుకోవడం, ఏమండి సేవకుడు విజ్ఞాపన చేస్తే ఆ విజ్ఞాపనలో పాలు పుచ్చుకోవడం, లేదా సేవకుడు ప్రార్థన చేసినప్పుడు ఆశీర్వాదాలను పాలు పుచ్చుకోవడం, దీవెనలను పాలు పుచ్చుకోవడం, స్వస్థతల పాలు పుచ్చుకోవడం, అపవాది ప్రభావాలు విడుదలైతే కనుక ఆ విధముగా పాలు పుచ్చుకోవడం, ఇవే మనకు తెలుసు. ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తాం కానీ సేవకుడు శ్రమలో ఉంటే ఆ శ్రమలో మనం పాలు పుచ్చుకునే ఆలోచన ఉందా? సేవకుడు కష్టపడుతున్నప్పుడు ఆ కష్టంలో మనము కూడా పాలు పుచ్చుకుందామనే ఆలోచన ఉంటుందా? సేవకుడు ఏ శ్రమ పడితే మనకెందుకండి, అది దేవుడు చూసుకుంటాడు. మనకేదైనా శ్రమ వస్తే ఆయన ప్రార్థన చేయాలి. నిజమే, మీ ప్రార్థనలో పాలు పుచ్చుకోవడం అవసరం. మీకు సమస్య వస్తే సేవకుని ప్రార్థన అవసరం, మీకు ఎదురైతే సేవకుని ప్రార్థన అవసరం, మీకు ఏదైనా కార్యక్రమాలు అయితే సేవకుని ప్రార్థన అవసరం. సేవకుని నిలబడాలి. సేవకునికి ఏ శ్రమ వచ్చినా నీకు అనవసరం, సేవకునికి ఏ అవసరం ఉన్నా నీకు అనవసరం, సేవకుని ఏ కొరత ఉన్నా నీకు అనవసరం, సేవకునికి ఏ కొద్దు ఉన్నా అవసరం. ఏ రోజున అడుగుతావా, అయ్యా నీకన్నా కొరత ఏమైనా ఉందా, ఇక అవసరం ఉందో చెప్పు, మేము సహాయం చేస్తాం. నన్ను బలపరచు వాని బట్టి నేను సమస్తమును చేయగలను అంటున్నాడు పౌలు. ఇది కేవలం ఒక దేవుని యొక్క బలపరచడమే కాదు, ఫిలిప్పీలో ఉన్న సంఘం ఎంత బలపరిచింది. ఈ యొక్క పునరుద్ధాన దినం మనం ధ్యానం చేద్దాం. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధించిన ఆరంభించిన మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోను పుచ్చుకునే విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకు తెలియను. హల్లెలూయా. చదివినప్పుడే అర్థమైంది అనుకుంటున్నాను. ఫిలిప్పీలో ఉన్న సంఘమా, నేను సువార్త ప్రారంభించినప్పుడు మాసిదోనియా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు సువార్త ప్రారంభించినప్పుడు మీరేం చేశారట? ఇక్కడ అంటున్నారు ఏమండి, ఇచ్చి విషయంలోను పుచ్చుకునే విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదని మీకు తెలియను. చూసారా, ఇచ్చే విషయంలో ఫిలిప్పీ సంఘం ఎలాగుంది, దేవుని యొద్ద నుండి పుచ్చుకునే విషయంలో వారు విరివిగా ఏమండి, పౌలు తన జీవితంలో సువార్త చేస్తున్నప్పుడు సేవకు ఏం కావాలి, సువార్తకి ఏం కావాలి, ఏ అవసరత సేవకుడు కలిగి ఉన్నాడు, ఆయన పని చేస్తున్నాడు, ఏమండి పరిచర్య చేస్తూ ఉన్నాడు, సేవ మీద ఆధారపడుతున్నాడు, సేవ మీద బ్రతుకుతున్నాడు. నేను మాసిదోనియా నుండి ఫిలిప్పీకి వచ్చినప్పుడు నేను సేవ ప్రారంభించగా, ఓ ఫిలిప్పీలో ఉన్న సంఘమా, ఇచ్చే విషయంలో ఏ సంఘము మీకు సాటి రాలేదు, పుచ్చుకునే విషయంలో ఏ సంఘము వారు మీకు సాటి రాలేదు, మీకు మీరే సాటి. మీ గురించి ఈ సాక్ష్యం చెప్పగలుగుతాడా దేవుడు? మీ గురించి ఈ సాక్ష్యం చెప్తాడా మీ సంఘ సేవకుడు? పౌలు చెప్తున్నాడు, నేను మీరు సహాయపడలేదు అని చెప్పడానికి ఈ రోజు నీ మాట చెప్పడలేదు. నన్ను బలపరిచువాని బట్టి నేను సమస్తమును చేయగలనంటే, మీరు బలపరిస్తేనే నేను ఏదైనా చేయగలను. సంఘముగా మీరు బలపరిస్తేనే, పరిచర్యలో ఏ విషయంలో సరే మీరు నన్ను బలపరిస్తే నేను ఎంతైనా సేవ చేయగలను, మీరు నన్ను బలపరిస్తే ఎంతైనా ముందుకు వెళ్ళగలను, మీరు నన్ను బలపరిస్తే ఎంతైనా సరే మీ కొరకు ప్రార్థన చేయగలను. నేను బలహీనముగా ఉంటే ఎవరు ప్రార్థన చేస్తారు చెప్పండి? అందుకే పౌలు అంత బలముగా సేవ చేశాడు అంటే, పౌలు అంత బలముగా సేవా పరిచయంలో ముందుకు సాగాడంటే తనను బలపరిచిన వారు ఎంతో మంది. కొంతమంది కృంగతీసే మాటలు, కొంతమంది బలహీనపరిచే మాటలు, కొంతమంది ఏమండి చులకనతో కూడిన మాటలు. సంఘాన్ని గురించి, సేవకుడి గురించి ఎన్నోసార్లు మాట్లాడి ఉండవచ్చు. నువ్వు బలహీనపరిస్తే సేవకుడు బలహీనం అయిపోతాడు, నువ్వు బలపరిస్తే సేవ ఎంతైనా జరుగుతుంది. నువ్వు ఆర్థికంగా బలపరుస్తావు ఏమండి, లేదంటే కనుక నువ్వు చేయూతనిస్తా సేవా పరిచయలో నువ్వు బలపరుస్తావు. నువ్వెంత బలపరిస్తే నీకంత క్షేమం, నువ్వెంత బలపరిస్తే నీకంత ఆశీర్వాదం. నేను ఏదైనా చేయగలను బలపరిస్తే. మీరు బలపరుస్తుంది నేనేం చేయలేను, మీరు ప్రార్థన చేయకపోతే నేనేమి చేయలేను, మీరు సహకరించకపోతే నేనేం చేయలేను, మీరు ప్రోత్సహించకపోతే నేనేం చేయలేను. రాయి తీయండి అని యేసయ్య చెప్పాడు,
వాళ్ళు సహకరించిన వారు ఉన్నారు. మార్త అడ్డం పడుతుంది, లేదో ఆ రాయితీ అవుతుంది, అది మీరు చేయాలి. అద్భుతం ఆయన చేస్తాడు. ఆ బాణల ఏమండి ఆ నిండా నీళ్లు పోయాలి, అది పరిచారకుని పని. అది ఎలా మారుతుంది అనేది దేవుని చేతిలో ఉంది. అలాగే మీరు బలపరిస్తే ఎంతైనా చేయగలరు పరిచర్య, మీరు ప్రోత్సహిస్తే ఎంతైనా చేయగలను సేవా పరిచర్య. పౌలు అదే చెప్తున్నాడు, నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తమును నేను చేస్తా. ఇచ్చే విషయంలోనా, పుచ్చుకునే విషయంలోనా మీకు మీరే సాటి అని చెబుతూ ఏమండి, ఏలయనగా తెస్సలోనికయలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసి తిరిగి మాట మాటికి సహాయం చేస్తూనే ఉన్నారు. పౌలు అంటున్నాడు, మీరు సహాయం చేస్తూ వచ్చారు, మీరు సహాయం చేశారు కనుక ఈ రోజు వరకు నిలబడి నేను సేవ చేస్తున్నాను అంటున్నాడు. మీరు ప్రోత్సహిస్తున్నారు కనుక ఈ రోజు వరకు నేను సేవా పరిచయంలో ముందుకు సాగుతున్నాను. ఇచ్చి విషయంలోనూ పుచ్చుకునే విషయంలో మాటి మాటికి మీరు ఏం చేస్తున్నారంటే అవసరాలు తీరుస్తూనే ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఆ సేవకుడు అవసరాలు దేవుడు చూసుకుంటాళ్లే. ఎవరు చూసుకుంటారు? ఆ దేవుడు చూసుకుంటాళ్లే అని చెప్పే విషయం అయితే ఈ మాట ఎందుకు చెబుతాడు పౌలు? కళ్ళెము దున్నుతున్నప్పుడు లేదా కళ్ళెము తొక్కుతున్నప్పుడు ఎద్దుకు చిక్కము పెట్టవద్దు అంటాడు. స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, మీ అవసరాలు ఎంత ప్రాముఖ్యమో సేవకుని యొక్క అవసరాలను గురించి, లేదంటే కనుక మాట మాటికి ఏ విషయంలోనైనా సహాయము చేసే విషయంలో, లేదంటే శ్రమలలో పాలు పొందే విషయంలో, ఇచ్చే విషయంలో పౌలు చెప్తున్న మాట, మనకు ఒక మనసులో ఒక ఆలోచన వస్తుంది. ఇదేంటి ఇలా చెప్తున్నాడు, ఇదేంటి పౌలు ఇలా రాస్తున్నాడు, లేదంటే ఇలా చెప్పడం ఏంటి వాక్యములు అనే ప్రశ్నించగా దానికి జవాబు కూడా ఇచ్చాడు. చూడండి 17వ వచనములో, నేను ఈమెని ఆపేక్షించిలాగు చెప్పలేదు. దేవునికి స్తోత్రాలు చెప్తామా? ఇవి ఆపేక్షించి నేను చెప్పడల్లా, ఈమెని ఆపేక్షించి నేను సేవ చేయటల్లా, ఈమెను ఆపేక్షించి నేను పరిచర్య చేయటల్లా, ఇవన్నీ మీ దగ్గర నుంచి ఆపేక్షించి ఇవి కావాలని ఇవి కోరుకుని నేను పరిచర్య చేయటల్లా. కానీ ఏమండి, మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని ఆపేక్షించి చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రాలు చెప్దామా? మీరు లెక్కకు విస్తారమైన ఫలములు ఆపేక్షించవలనని నేను చెప్తున్నాను. మీకు రావాలి, ఏమి రావాలి? విస్తారమైన ఫలములు రావాలి. నీ కుటుంబము ఫలభరితముగా ఉండాలి, బిడ్డలు ఫలభరితముగా ఉండాలి, నువ్వు చేసే పనులు ఫలభరితంగా ఉండాలి, నువ్వు చేసే ఉద్యోగం ఫలభరితముగా ఉండాలి, నువ్వు చేసే వ్యాపారం ఫలభరితముగా ఉండాలి, నువ్వు చేసే వ్యవసాయం ఫలభరితముగా ఉండాలి, నువ్వు చేసే చెరువులు ఫలభరితముగా ఉండాలి. ఏమండి, నీ గొడ్డు గోగ ఫలభరితముగా ఉండాలని ఈ మాటలు చెప్తున్నాను. మీరు ఇచ్చిన పరిచర్య ముందుకు వెళుతుంది, ఒకవేళ ఇయ్యకపోయినా సరే పరిచర్య అనేది వెళుతుంది. కానీ బలపరిస్తే నేను ఏదైనా చేస్తా. మీరు బలపరచకపోతే నేనేం చేయలేను. చేయగలిగినంత వరకే మామూలుగా చేసుకుంటూ వెళతాం. ఓపుకుంటే పని చేస్తాం, బలం ఉంటే పని చేస్తాం, లేకపోతే ఏం చేస్తాం చెప్పండి? ఓపిక రావాలంటే ఏం చేయాలి? తినాలి, బలం ఉండాలి, అవునా? అలాగే ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నామంటే లెక్కకు విస్తారమైన ఫలము రావాలనని ఆపేక్షించి చెప్పుతున్నాము. మా తపన, మా తృష్ణ, మా వాంఛ ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి చెందాలి. మీరు సేవకునికి ఎంత సహకరిస్తే, సేవా పరిచయంలో మీరు ఎంత ప్రోత్సహిస్తే, సేవకుని మీరు ఎంత బలపరిస్తే దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. హల్లెలూయా. సేవకుడికి మీరు ముందుకు వస్తే దేవుడు మీ కుటుంబాలు, మీ బిడ్డలను ఆత్మించడానికి ముందుకు వస్తాడు. నేనేదో నాకు ఆపేక్షించి ఈ మాటలు చెప్పట్లేదంటున్నాడు పౌలు. మీ యొద్ద నుండి ఏదో ఆపేక్షించి ఈ మాటలు మేము చెప్పడం లేదు, మీ దగ్గర నుంచి ఏదో తీసుకోవాలని ఈ మాటలు మేము చెప్పడం లేదు. ఉన్నా సేవ చేస్తాం, లేకపోయినా పస్తుండైనా సేవ చేస్తాం, ఇస్తే సేవ చేస్తాం, ఇవ్వకపోయినా సరే ఏమైనా పని చేసుకుంటూనే వెళుతుంటాం. కానీ బలం ఉంటే ఏదైనా చేయొచ్చు, శక్తి ఉంటే ఏదైనా చేయొచ్చు, ఆరోగ్యం అంటే ఏదైనా చేయొచ్చు. అలాగే మీరు ప్రోత్సహిస్తే పని, పరిచర్య ఇంకా ఎంతైనా ముందుకు సాగుతుంది. పౌలు అదే చెప్తున్నాడు.
పిలిపి సంఘంతో మాట్లాడతారు, మాసిధోని అన్న వారితో మాట్లాడుతున్నారు. మీరు నన్ను బలపరిచారు గనక నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచు వారిని బట్టి సమస్తమును చేయగలను. సేవ, పరిచర్య, ప్రార్థన, విజ్ఞాపన. బలముగా ఉండే ఆత్మీయ జీవితంలో శారీరకంగా బలముగా ఉంటే ఏదైనా చేయం. ఏదో ఒక ప్రభావం వచ్చింది, పట్టుకుని ప్రార్థన చేయాలి. బలం ఉంటేనేగా చేసేది. బలం లేకపోతే ఏం చేస్తా చెప్పండి? ప్రయాణం చేయాలి, బలం ఉంటేనేగా చేసేది. బలం లేకపోతే ఏం చేయగలం? మన బలం, మన కుటుంబ బలం, మన బిడ్డల బలం, ఏమిటి మన స్థాన బలం, ఏదైనా కనుక మన ధన బలం, ఇవి కాదు చూసుకోవలసినది. సేవా పరిచర్యలో కూడా సేవకుడు బలముగా ఉంటే సంఘము కూడా బలముగా, సేవకుడు బలముగా ఉపదేశము చేస్తే మేము కూడా బలమైన ఆహారం తీసుకోగలం. దేవునికి స్తోత్రాలు చెప్దామా? పౌలు అంటున్నాడు ఇక్కడ, కేవలం సంఘాలను ఉద్దేశించి మాట్లాడాడు. కేవలం పిలిపిలో ఉన్న సంఘమును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నన్ను బలపరచు వారిని బట్టి నేను సమస్తమును నేను చేస్తా. ఎంతైనా చేస్తా ప్రార్థన, ఎంతైనా విజ్ఞాపన, ఎంతైనా ప్రయాణం చేస్తా, ఎంతైనా ఉపదేశం చేస్తుంటాను. కానీ మీరు బలపరచాలి, లేకపోతే నేనేం చేయలేను. ఈ పునరుత్థాన దినం మనము బలపరిచే వారిగా ఉన్నామా సేవా సంఘాన్ని, సేవకుడిని, లేదా బలహీనపరిచే వారిగా ఉన్నామా? నువ్వు సేవకుని బలపరిస్తే దేవుడు నీ కుటుంబాన్ని బలపరుస్తాడు, నీ బిడ్డలను దేవుడు బలపరుస్తాడు. అదే చెప్తున్నా కదా, నీ గుమ్మం యొక్క బిడ్డలను మరి గడిన బలపరచువాడు నేనే, నీ మధ్య నీ పిల్లలనే నేను ఆశీర్వదించువాడును నేనే. సేవకుని బలపరచు, నీ బిడ్డలను దేవుడు బలపరుస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు బలపరుస్తాడు, నీ ఎముకలను దేవుడు బలపరుస్తాడు, నీ ఆరోగ్యముని దేవుడు బలపరుస్తాడు, నీ ఆయుష్ను దేవుడు బలపరుస్తాడు. సామెత గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట చెబుతాడు, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, అప్పుడు నీ ఎముకలకు సత్తువ కలుగును అన్నాడు. ఎప్పుడు చూడండి ఆ మాట చదవండి. సామెత గ్రంథం 3వ అధ్యాయంలో రాస్తారు ఆ మాట. అప్పుడు కలిగి యెహోవాను గణపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలోని క్రొత్త ద్రాక్షారసము పొర్లి పారును. ఏమండి, దేవుడు నీకు ఎముకలకు శక్తిని, ఎముకలకు బలమును ఆయన ఇస్తున్నా. నేను జ్ఞానే కదా అనుకోనవద్దు. దేవుడు ఇవన్నీ ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తున్నా. నీ రాబడలో నీ ప్రథమ ఫలము ఏమండి 10వ భాగం ఇచ్చి దేవునిని గణపరచుము. ఎవరు గణపరచాలి? దేవుని గణపరచు. అప్పుడు నీ దేహములకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ. నీ రాబడంతట్లో దీవించబడతావు, నీ కొట్లు దీవించబడతాయి, నీ ధాన్యము దీవించబడుతుంది, నీ ద్రాక్ష రసము దీవించబడుతుంది. అవి పొంగి ప్రవహించును అంటాడు. గానుగులలోంచి పొంగి ఏమవుతుందట? విస్తే దేవుడు ఇంకా వాటిని ఆశీర్వదించి ఇంకా దీవిస్తాడు. బలపరచండి. మీరు బలపరచటం లేదు అని ఈ మాట చెప్పడం లేదు. మీరు ఇంతవరకు బలపరుస్తూనే వస్తున్నారు, ప్రార్థన చేస్తూనే వస్తున్నారు. ఇంకా బలపరచనటువంటి వారు ఎవరన్నా ఉంటే అర్థమైంది అనుకుంటా. ఇక్కడ ఆల్రెడీ బలపరిచేవారు బలపరుస్తూనే ఉన్నారు ప్రతి చోట మనకు అప్పగించిన పరిచర్యలో. అందును బట్టి మరి ఈ విధముగా పరిచర్యలో కొనసాగడం జరుగుతుంది. లాక్డౌన్ లో కూడా కొన్ని నెలల ఆరాధనలు లేవు, కానీ కట్టాల్సిన ఏమండి ఆ రెంట్లు కట్టాల్సిందే. ఏమంటే మెయింటెనెన్స్ ఇప్పుడు అలా జరుగుతూనే ఉన్నది. దానికి కావలసినటువంటి సహాయం దేవుడు సహాయం చేసుకుంటూనే వచ్చాడు. ఏమండి ఎక్కడి నుంచి వచ్చాయో, ఏ ఫోన్ పే నుంచి వచ్చాయో, ఏ గూగుల్ పే నుంచి వచ్చాయో, ఏ బ్యాంక్ యొక్క అకౌంట్ తీసుకుని దానిలో వేసినటువంటి వారు మన పరిచయలో మన పిల్లలే. నేను చెప్పగలను, అంతర్గతంగా బాహ్యపరంగా ఏమండి కనిపించగా కొన్ని సహాయాలు కనిపించకుండా చేసేటువంటి వారు, పేరు బయటికి రాకుండా చేసేటువంటి వారు, ఇలా ఎంతో మంది ఈ క్యారీస్ గాస్పల్ మినిస్ట్రీస్ ని ప్రోత్సహించుకుంటూ
తన సేవకుని బలపరుచుకుంటూ వస్తున్నారు. హల్లెలూయా. కొన్ని వందల రూపాయలు, కొన్ని వేల రూపాయలు. లాక్డౌన్ లో వాస్తవంగా అయితే మరి ఆ ఇయర్లీ మొత్తం అమౌంట్ వాస్తవంగా అయితే తీసుకొచ్చిస్తారు జనవరి 1కి. మరి ఆ ఇయర్ లో వ్యాపారాలు ఏం జరగలేదు, పనులు ఏమీ లేవు. అప్పు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి ఇయర్లీ మేము ఇలా ఇస్తాం, కానీ ఈ సంవత్సరం ఇవ్వడానికి ఎలాంటి అవకాశం అయితే లేదు. పాస్టర్ గారు, ఇవి అప్పు తీసుకొచ్చిన అమౌంట్ మీ చేతిలో పెడుతున్నాం, సేవా పరిచయం కూడా ఉపయోగించండి. దేవునికి స్తోత్రాలు చెప్దామా? కొన్ని వేల రూపాయలు రెంట్లు కట్టడానికి, కొన్ని వేల రూపాయలు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? బలపరుస్తున్నారు కనుక. పరిచర్యలో పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై, వాళ్ళ ప్రయోజకులై, వాళ్ళ ఉన్నత స్థితిలో దేవుడు ఆశీర్వదిస్తున్నారు కనుక ఏమండి, వారికి వచ్చే రాబడిలో వారి ప్రథమ ఫలాలు, దశమ భాగాలు తీసి ఏం చేస్తారంటే పరిచర్యకు పంపిస్తున్నారు. వారి కొరకు ప్రార్థనలు చేస్తున్నాం అనుదినము. ఆ కుటుంబాలు అలాగే దీవించబడతాయి, కుటుంబాలు అలాగే ఆశ్రయించబడతాయి, కుటుంబాలు అలాగే వరిదిల్లుతున్నాయి. మాసిదోనియా సంఘము ఏం చేస్తుందట? ఫిలిప్పీలో ఉన్న సంఘం వారు ఇచ్చుటలోనూ పుచ్చుకునే విషయంలో మాటి మాటికి నాకు సహాయము చేస్తూనే వస్తున్నారు. హల్లెలూయా. అంటే దేవుని పనికి, దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవ కొరకు సహాయపడుతూ వస్తున్నారు. పిల్లారా, ఇంకా సహాయపడిన వారు ఉంటే సహాయపడండి, ఇంకా ప్రోత్సహించిన వారు ఉంటే ప్రోత్సహించండి. దయచేసి మీరు ఎంతైతే నన్ను బలపరుస్తారో అంత మీ కొరకు ప్రార్థన చేస్తా, అంత ప్రయాస పడతా, అంత విజ్ఞాపన, అంత రోదన చేయడం జరుగుతుంది. అంటే ఇవ్వకపోతే యవనుల గురించి ప్రయాసపడరా, యవనుల గురించి ప్రార్థన చేయరా అని మీరు అనుకోవచ్చు. ఎవరి కోసమైనా చేస్తా, ఏమండి, ఎవరి కోసమైనా చేస్తా. కానీ తన 12 మంది శిష్యులలో యేసు ప్రేమించినటువంటి శిష్యుడు ఒక అతను ఉన్నాడు. మిగిలిన 11 మందిని ప్రేమించట్లేదనా? అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన. అలా ఆయన పని కొరకు ముందుకు వచ్చేయడానికి ఎంతో ఇష్టం, ఆయన పరిచర్య కొరకు ముందుకు వచ్చేయడానికి. అంతే చెప్తున్నాడు, అనేక సంఘాలు ఉన్నాయి, కానీ ఫిలిప్పీలో ఉన్న సంఘమా మీకు సాటి ఎవరు రారు. అంటే మిగిలిన వాళ్ళు విమర్శించారనా, అయితే మిగిలిన వాళ్ళు ఏమంటే వాళ్ళ కించపరచడమా? కాదు, ఉన్న వాస్తవాన్ని చెప్తున్నాడు. అలాంటి సంఘముగా జనాపురం సంఘం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ యొక్క పునరుద్ధాంతనం తన సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. మీరు ఫలించే వారిగా ఉండాలి, మీరు అభివృద్ధి చెందే వారిగా ఉండాలి, మీరు దీవించబడే వారిగా ఉండాలి. పిల్లలు దీవించబడాలి, పిల్లలు ఆశ్రయించబడాలి, ఎవరి గుమ్మముల యొక్క గడియల బలపరచబడాలి. ఈ నూతన సంవత్సరములో, ఈ 2021వ సంవత్సరములో మన పిల్లలను దేవుడు ఆశీర్వదించును గాక, మన గుమ్మం యొక్క గడియలను దేవుడు బలపరచును గాక, సరిహద్దులలో సమాధానము కలగ చేయును గాక, మంచి గోధుమలతో తృప్తిపరచును గాక, ఇచ్చుట ఎంతో పుచ్చుకొనుటలో ముందు ఉండును గాక, సేవకునికి సేవా పరిచర్యకు తోడుగా ఉండును గాక. హల్లెలూయా. ఫలభరితమైన జీవితం మనం చూడాలి, ఆశీర్వాదకరమైన జీవితాలు చూడాలి. మేము కోరుకునేది అదే. మీరేదైనా సరే, ఈ ఆశీర్వాదం కలిగింది, ఈ దీవెన కలిగింది, లేదంటే కనుక ఇది కలిగింది అని ఫోన్ చేసిన వెంటనే ఎంతగానో ఆనందిస్తాం, కుటుంబం అంతా ఆనందిస్తాం. నా పిల్లల ప్రయోజకులుగా ఉంటున్నారు, నా ఆత్మీయ బిడ్డల ప్రయోజకులు అవడం ఎంతో ఆనందం. ఒకవేళ ఏదైనా కష్టంలో ఉంటే వేదన, ఏదైనా బాధలో ఉంటే వేదన, కానీ మీకు చెప్పమయ్యి, కానీ మదన పడుతూ ప్రార్థన చేస్తున్న ప్రభు అద్భుతం చేయండి, వాళ్ళ కుటుంబంలో వేదన, వాళ్ళ కుటుంబంలో ఇరుకులో ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళు ఆశీర్వదించిన ప్రభువాన్ని ప్రార్థన చేస్తూ ఉంటాం. మీరెంత బలపరిస్తే అంత పరిచర్య. ఈ క్యారీస్ గాస్ మినిస్ట్రీస్ మీరెంత పరిచయం, ఎంతైతే బలపరుస్తారు, మీరెంతైతే సహాయం చేస్తుంటారో అంతగా అది ఏమవుతుందంటే రోజుకి దినదినాభివృద్ధిని అందుతుంది. సేవకుని బలపరచడం అంటే దేవుని బలపరచడం. మీరిచ్చేది దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు. పౌలు ఒకటే చెప్తున్నాడు, నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తమును చేయగలుగుతున్నానని చెప్పి ఫిలిప్పీ సంఘము గురించి మాట్లాడాడు, మాసిదోనియా సంఘాన్ని గురించి మాట్లాడాడు. తరచుగా నా అవసరతలు, నా అక్కర్లను ఎరిగి పదే నా అవసరం తీరుస్తూ వచ్చాయి. వాళ్ళకి అవసరాలు లేవా? వాళ్ళకి అక్కర్లు లేవా? ఏమండి వాళ్ళకి సంతతి లేరా? ఏమండి వాళ్ళ అవసరాలు చూసుకోవచ్చుగా, వాళ్ళ అక్కర్లు చూసుకోవచ్చుగా. ఏమండి సేవ జరగాలి, పని జరగాలి, పరిచర్య జరగాలి. వారిలో ఆ తపన, ఆ తృష్ణ, వాంఛ ఉండేది. ఆఖరి మాట చదువుకుందాం ఈ పునరుద్ధాన దినం. పిల్లరా, 1 పేతురు పత్రిక, అపోస్తలుడైనటువంటి పేతురు
తాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధిగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మలను పరిపూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. హల్లెలూయా, బలపరచును. ఇక్కడ వాక్యంలో గమనించినట్లయితే ఈ తన నిత్య మహిమకు, దేని కొరకు? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు. మనల్ని పిలిచింది ఎవరు? సర్వ కృపానిధి దేవుడు. దేనికి పిలిచాడు? దేవుడు దేనికి పిలిచారట? ఏది? ఎంత డబ్బులు ఇవ్వాలనా? ఎంత వెండి బంగారాలు ఇవ్వాలని పిలిచాడా? ఏమండి, లేకపోతే పొలం కట్టరా ఇవ్వాలని పిలిచాడా? చెరువులు ఇవ్వాలని పిలిచాడా? అతను పిలిచింది దేనికి? నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు. నిత్య మహిమకు దేవుడు పిలిచాడు. నిత్య రాజ్యానికి దేవుడు పిలిచాడు. 25వ అధ్యాయం మత్తయి సువార్త రాస్తారు కదా, ఏమండి, మహిమగల తన సింహాసనములో, ఏమండి, మహిమగల ఆ దేవాది దేవుడు తన దూతలతో కూడా వచ్చినప్పుడు మహిమగల సింహాసనం మీద కూర్చుని ఆయన జడ్జిమెంట్ చేస్తున్నాడు అంటాడు. గొల్లవాడి గొర్రెలను మేకలను వేరు చేసినట్లు మహిమగల సింహాసనం, మహిమగల దేవుడు అని రాస్తాడు అక్కడ. తన నిత్య మహిమకు, ఏమండి, తన నిత్య మహిమకు, అది నిన్ను నన్ను పిలిచినది ఆ మహిమగల సింహాసనం మీద కూర్చోబెట్టాలని, ఆ మహిమగల రాజ్యములో కూర్చోబెట్టాలని, ఆ మహిమగల ఆ దేవాది దేవుడు ఉండేటువంటి ఆ పరలోక రాజ్యములకు దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఆయన మహిమగల దేవుడు, మహిమతో వస్తున్న దేవుడు, మహిమగల సింహాసనం ఆసన దేవుడు, ఆయన నిత్య మహిమతో నింపబడిన దేవుడు. ఆ మహిమ దేవాలయం అంతా నింపబడినప్పుడు యాజకులు ఆ మహిమకు నిలవలేక పోయి తన మహిమతో ఆయన వస్తున్నాడు. మేఘారూఢుడై వచ్చుచున్నాడు. కుడివైపున గొర్రెలు, ఎడమ వైపున మేకలు. జడ్జిమెంట్. మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచు. యుగాయుగములకు ప్రభావమునకు, ఏమండి, యుగయుగములకు ప్రభావం ఆయనకు కలుగును గాక. ఆమేన్. ఇది చివరికి మన జీవితంలో పిల్లరా, మనం ఎంత భక్తి చేసినా సరే ఇది లేకపోతే మనం చేస్తున్న భక్తి అంతా వ్యర్థమే. మహిమ ఒకటి గుర్తు పెట్టుకోండి. ఈ లోకములో మనం ఎంత దీవించబడతాం, ఎంత ఆశ పెడుతున్నాం, ఎంత సమృద్ధి కలిగి ఉన్నాం, ఎంత సంబంధం కలిగి ఉన్నాం, ఎంత సంతోషంగా ఉన్నాం, ఎంత బాధతో ఉన్నాం, లేదంటే గనక ఎన్ని ఇరుకుల్లో ఉన్నాం, ఎంత విశాలతలో ఉన్నాం అనేది ఒక విధంగా పక్కన పెడితే, చివరికి దేవుడి యొక్క ఉన్నతమైన ఆలోచన ఏంటంటే నీ ఎడల, నా ఎడల, సేవా పరిచయల, సంఘం ఎడల తన నిత్య మహిమకు ఆయన మనల్ని పిలిచాడు. నిత్య మహిమకు పిలిచాడు. ఆ మహిమగల రాజ్యముకు మనకు ఇవ్వడానికి పిలిచాడు. ఆ మహిమగా ఆ పట్టణంలో ప్రవేశింప చేయడానికి పిలిచాడు. ఇదంతా బలపరిచేది దేనికి? స్థిరపరచి బలపరచును. కొంచెము కాలం శ్రమలు, కొద్ది కాలం శ్రమలు, పిమ్మట మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచు. స్థిరపరచి బలపరచు. ఆయన వాక్యంతో మనల్ని బలపరిచేది, ఆయన అద్భుతాలు చేసి మనల్ని బలపరిచేది, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసి మనల్ని బలపరిచేది, ఆయన అద్భుతాలు చేసి మనల్ని బలపరిచేది, ఆయన దీవించి మనల్ని బలపరిచేది, స్వస్థతనిచ్చి మనల్ని బలపరిచేది, కృప చూపించి బలపరిచేది, ఆయన బాహుబలము, ఏమండి, దావీదుని ఎలా బలపరిచిందో, ఆయన హస్తము ఎలాగో తోడుగా ఉండి దావీదుని నడిపించిందో, సౌలుని ఎలా బలపరిచిందో, అలాగే ఈ దినాలలో మనల్ని మన గుమ్మం యొక్క గడియలను బలపరిచి, మన పిల్లలను ఆశీర్వదించి మంచిగా తృప్తిపరిచి, ఇదంతా క్షామకాలంలో కూడా నీ ఎముకలను నా ఎముకలను బలపరిచి, ఇదంతా చేసేది దేవుడికి దేనికో తెలుసా? స్థిరపరచి బలపరిచి మహిమకు పిలిచాడు దేవుడు. హల్లెలూయా. ఆ మహిమలో చేర్చడానికి, ఆ నిత్య రాజ్యములో చేర్చడానికి నిన్ను నన్ను పిలిచింది. అది లేకపోతే ఇక్కడ ఎన్నున్నా కేవలం నరకమే. ఇవన్నీ బలపరచటానికి, ఇవన్నీ దేనికట? బలపరచటానికి, అంతే. కానీ దేవుని టార్గెట్ ఏంటంటే నిత్య మహిమ, నిత్య మహిమ, నిత్య రాజ్యం, పరలోక రాజ్యం. అది నిత్యము ఉంటుంది. వాక్యము నిరంతరము నిలుచును. నిలిచేది దేవుని వాక్యం,
నిలిచేది దేవుని మహిమ, నిలిచేది దేవుని వాక్యం, నిలిచేది దేవుని పట్టణం. ఈ నివాస స్థలములను ఒక దినమున ఏమవుతాయంట? శిథిలమైపోవును. పంచభూతముల మహావేంద్రమ చేత లయమైపోవును. దేవుని చేత కట్టబడినది, మనుష్యుల చేత కాక దేవుని చేత కట్టబడిన ఆ ఉన్నత రాజ్యం, ఆ ఉన్నత పట్టణం, ఆ పరలోక రాజ్యం మనకున్నదని మనం ఎరుగుదము అంటున్నాడు. ఆ నిత్య మహిమలో నిన్ను నన్ను తనతో కూడా ఏమండి అక్కడికి తీసుకుని వెళ్ళాలని, ఆ రాజ్యంలో ప్రవేశింపచేయాలని దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఈలోపు వాక్యము ద్వారా బలపరుస్తున్నాడు, అద్భుతాల ద్వారా బలపరుస్తున్నాడు, కుటుంబాల బలపరుస్తున్నాడు, బిడ్డల బలపరుస్తున్నాడు. ఇదంతా ఆయన ఈ లోకములో కొంత నెట్వర్క్ అన్నమాట. కానీ ఉన్నతమైన ప్రణాళిక ఏంటంటే ఒకటే, నిత్య మహిమ. ఏ మహిమట? నిత్య మహిమ లేదా నిత్య నరకం. ఏమండి? నిత్య మహిమ, నిత్య నరకమా? నిత్య జీవమా, నిత్య నరకమా? జీవమా, మరణమా? ఆశీర్వాదమా, శాపమా? మన ముందే ఉన్నాయి. నిర్ణయం మనదే. ఏమిటి నిర్ణయం? ఈ బలపరిచేదంతా, ఇదంతా దేవుడు చేసే ఉన్నత ప్రణాళిక ఏంటంటే నిత్య మహిమకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. కొంతకాలము శ్రమ, కొద్ది కాలమే. ఎంతకాలమట? కొద్ది కాలం. ఆయనే మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. దేవుడి చిన్న మాటలు మనకుల్లో దీవించును గాక. ఆమేన్. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఏ మాటలైతే ఈ పునరుద్ధాన దిన మా ముందు ఉంచారు అవన్నీ మా హృదయంలో దాచుకొని, దేవా నీ లేఖనాలను అనుసరించిన కృపాధన్యత భాగ్యమును దయచేయండి. మా పితరులను బలపరిచావు, నీ బాహుబలము బలపరిచింది, నీ హస్తము వారికి తోడుగా ఉంది. వారు నీ బలాన్ని ప్రేమించారు, నిన్ను తండ్రి అని పిలిచారు. అయ్యా, వారు ఎన్నో ఒకప్పుడు హింసకులుగా, దూషకులుగా, హానికరులుగా ఉన్నారు. కానీ నువ్వు నమ్మి పరిచర్య అప్పగించావు, నమ్మకమైన వారిగా ఎంచావు. నీ పని చేయడానికి, నీ పరిచర్య చేయడానికి నువ్వు అప్పగించిన పనిని నమ్మకంగా చేశారు. తెలియక అవిశ్వాసం వలన చేసేదిని ఇప్పుడు కనికరింపబడితే నేను సెలవిస్తున్నా. అయ్యా, నరుల హృదయంలో బలపరిచేటువంటి నీ వాక్యమును నాయన మీరు మా ముందుంచారు. మా హృదయం బలపరచినట్లుగా సహాయం ఇచ్చేయండి. మా ఆత్మలు బలపరచబడినట్లు సహాయం వచ్చేయండి. నిజముగా ప్రభువా, మా గుమ్మం యొక్క గడిలను బలపరిచి మా పిల్లలను ఆశ్రయిస్తానని, మంచి గోధుమలు దొరికి తమ హద్దులలో సమాధానం కలిగజేస్తానని వాగ్దానం చేసిన వాడా, క్షేమకాలంలో నిజంగా మమ్మల్ని నాయన పోషించావు. క్షేమకాలంలో మాకు తోడై ఉన్నావు. క్షేమకాలంలో నాయన మమ్మల్ని నడిపించే నావికుడిగా మీరున్నావు. మా ఎముకలు ఎంతవరకు బలపరుస్తూ వస్తున్నది వందనాలు. నిజముగా పరిశుద్ధాత్మ తండ్రి, పౌలంటున్నాడు, నన్ను బలపరచువాడు కూడా సమస్తం చేయగలనే. ఈ క్యారీస్ గాస్పెల్ మినిస్ట్రీస్ లో ఇంకా బలపరచిన వారిని మీరు బలపరిచినట్లు చేయండి. ఇంకా ప్రోత్సహించిన వారిని ప్రోత్సహించే వారిగా చేయండి. ఇంకా నీ పని కొరకు ఆయన వెలుదీసేటువంటి వారితో మాట్లాడండి నాయన. ప్రథమ ఫలములను, శుభభాగములను అయా, నీ సేవకుని యొక్క శ్రమలలో, కష్టములో కూడా పాలిభాగస్తులగుట ఇది మంచిది అని సెలవిచ్చారు. నిజముగా ఇచ్చుట యందు, పుచ్చుట యందు ఫిలిప్పీలో ఉన్న సంఘమును ఆయన వారికి సాటైన వారు ఎవరు లేరని చెప్పావు. మాసిదోనియాలో ఉన్నటువంటి వారు మాటి మాటికి సహాయం చేస్తేనే వచ్చారు. అయ్యా, మరి నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారు? వ్యక్తిగతంగా పరిశీలన చేసుకునే కృప దయచేయండి. వ్యక్తిగతంగా పరిశోధన చేసుకునే కృప దయచేయండి. వ్యక్తిగతంగా ప్రభువా, మరి మేమే విధముగా సహాయపడుతున్నాం సేవ కొరకని, పరిచర్య కొరకని, సేవకుల కొరకని ఏ విధముగా తోడ్పడుతున్నాను అని ఈ సన్నిధిలో ప్రశ్నించుకుని ఈ నూతన సంవత్సరంలో నుంచైనా సరే సహకరించే వారిని ఇంకా అనేకలు క్రొత్తగా లేకండి. ఇప్పటికి అనేక మంది సహకరిస్తూ వస్తున్నారు, ప్రోత్సహిస్తూ వస్తున్నారు, పురుగొలుపుతూ వస్తున్నారు. నాయన, పొందిన మేలులు మరవక, పొందిన అద్భుతాలు మరిచిపోక, చేసిన ప్రార్థనలు అలాగే చేసిన వినపాలు మరిచిపోక, నిజముగా నీ పని కొరకు ఎంతో నాయన ముందుకు వస్తున్న బిడ్డల ప్రికాను దీవించండి, ఇంకా ఆశీర్వదించండి. అనేకుల ప్రోత్బలం, అనేకుల ప్రార్థన సహాయము, అనేకులకు విప్పిన దాన్ని బట్టి ఈ క్యారీస్ గాస్పెల్ ఇంకా పరిచయం ముందు కొనసాగలుగుతున్నాం. దేవా, నీ బిడ్డల బలపరుస్తున్నారు నాయన. ఇంకా నువ్వు బలపరచని వారితో మీరు మాట్లాడండి నాయన. ఇంకా బలపరచనటువంటి వారితో మీరు సంభాషించండి. నా సేవకుని యొక్క అవసరతలో నేను పాలు పొందాలి, నా సేవకుని అక్కర్లలో నేను పాలు పొందాలి, ఇచ్చుటలో నేను ముందు ఉండాలి అని ప్రభువా, ఫిలిప్పీలో ఉన్న సంఘముల గురించి పౌలు ఎలా చెప్తున్నాడు? ఈ సంఘముల గురించి ఆ విధముగా నీ సేవకుడు నోట మాట రావాలి.
అలాంటి వారిగా ఇంకను ఆయుక్తపరచండి. మీరు ఫలము అధికం అవ్వాలని ఈ మాట చెప్తున్నాను. మీ యొద్ద నుండి ఏదో ఆశించైతే కాదు అని పౌలు చెప్పాడు. నిజమేనా? ఆయన వాటిని మీరు ఏదో ఆశించట్లేదు, కానీ మేము దీవించబడడానికే, ఇది మేము ఆశించబడటానికే, సంఘములు దీవించబడడానికి, కుటుంబంలో దీవించబడడానికి, ఫలభరితమైనటువంటి సంఘముగా, ఫలభరితమైన కుటుంబాలుగా ఉండాలని మీరు ఆపేక్షిస్తున్నారు నాయన. కనుక ఈ మాటలన్నీ మా హృదయంలో దాచుకుని నిత్య మహిమకు నీవు మమ్మల్ని పిలిచావు అయ్యా. కొంచెము కాలం పెద్దబా నాయన పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచువాడా ఈ బిడ్డలు ఇంకొక బలపరచండి. ఎవరెవరు నాయన ఏ ప్రతికొలుతున్నారు బలపరచండి, ఎరుకులున్నా బలపరచండి, ఇబ్బందులు బలపరచండి, బలహీనులకు బలమిచ్చువాడా, కృంగిన వారి బలాభివృద్ధి కలిగే చేయవాడా. మా పితరుడు దావీదుకు నాయన నీ బాహుబలం ఎలా బలపరిచిందో ఈ సన్నిధికి వస్తున్న ప్రతి ఒక్కరిని బలపరచండి నాయన. పరిశుద్ధాత్మ తండ్రి, నీ బలం మీద ఆనుకునే వారికి లేవనెత్తండి. మహిమగల సంఘముగా, వధువు సంఘముగా, వృద్ధమందిర సంఘముగా నాయన ఆయుక్తపరచండి. ఈ మాటలు నేను ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి ఫలభరితమైన కుటుంబాలుగా, ఫలభరితమైనటువంటి నాయన జీవితాలుగా మీరు దీవించి ఆశీర్వదించి నీ కృప మెండుగా కొమ్మరింపచేయండి. యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.